పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రారంభ పలుకులుగా తండ్రి నీ కుమారుని ద్వారా చక్కని విషయాలు మాకు నేర్పించారు తండ్రి. ఈ రెండవ వర్తమానంలో కూడా తండ్రి చెప్పబోతున్న మరుగుపరిచి సూటిగా మాతో అందరితో మాట్లాడిన తండ్రి. మాలో ఉన్న లోటుపాట్లన్నిటి తండ్రి వాక్యమైన అద్దంలో చూసుకుని తండ్రి అన్నిటి అధిగమించి తండ్రి నీ ఉన్న మహాలోకము చేరగల మంచి భక్తి సాధనలో తండ్రి ముందుకెళ్ళి నిరీక్షణతో నిత్య జీవంలో ప్రవేశించేటి భక్తిని మాకు నేర్పించి బలపరిచి స్థిరపరిచి సత్యమందు ప్రతిష్ఠించి సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనగా నిలబెట్టమని తండ్రి నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామన వందనాలు, శుభాలు. కూర్చోండి. మంచిదండి. పోయిన సండే 16 వచ్చింది కదా, 16 తారీఖు వచ్చింది. ఆ రోజు 16 తారీఖే మన ఫాదర్స్ డే అనేది జరుపుకున్నారు. దాన్నే పితృదినోత్సవం కూడా చెప్పొచ్చు, పితృదినోత్సవం కూడా అనొచ్చు. ఫాదర్స్ డేను పితృదినోత్సవం కూడా చెప్పొచ్చు. మీరు గమనించండి, ఫ్రెండ్షిప్ డే ఉంది అంటే స్నేహితులు, అదో దానికి ఒక డే పెట్టుకున్నారు. టీచర్స్ డే ఒకటి పెట్టుకున్నారు, మదర్స్ డే అనేది ఒకటి పెట్టుకున్నారు. మీరు గమనించండి, అన్నిటికీ డేలు అనేవి పెట్టుకురు. అది ఒక్కరోజు మాత్రమే పాటిస్తున్నారు. ఈరోజు మనం ముఖ్యంగా మాదే తండ్రులు పితృల దినోత్సవం అంటే మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఫాదర్స్ డే గురించి చక్కని విషయాలు. మరి నిన్న మనం సండే ఆ రోజే 16 తారీఖే శ్రీనివాస నాయక్ గారు పెట్టారు. ఇక్కడ బైబిల్ ఇమానియల్ చర్చిలో శ్రీనివాస నాయక్ గారు పెద్దలు మాట్లాడారు. ఇది ఖచ్చితంగా ఈ అంశం మీద సంపూర్ణంగా ఒక మంచి వివరణ ఇవ్వాలి అని నేను అనుకున్నా. కొద్ది నిమిషాలు మాట్లాడినా, ఒక 2 నిమిషాలు మాట్లాడాను. నేను నాకు అవకాశం ఇచ్చారు. దీని మీద ఒక మంచి సంపూర్ణమైన వివరణ ఇస్తే బాగుంటుంది, ఎప్పుడు దీని గురించి నేను మాట్లాడలే కదా అనేది దేవుడిచ్చిన ఆలోచన చొప్పున దీని మీద ఒక సంపూర్ణమైన ఒక ముగ్గురు భక్తులతో నేను ఈ వాక్యంలో ఉన్నది దీన్ని ఎవరు టచ్ చేయలేదు. దీన్ని వాళ్ళు చెప్పిన కోణంలో వాళ్ళు చెప్పారు, మీరు విన్నారు. కానీ ఇప్పుడు బైబిల్లో నుంచి వెళ్ళి దేవుడు చెప్తున్న కోణం, దేవుడు ఇష్టపడిగా వీళ్ళు అని చూపించిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. చక్కని విషయాలు. నిర్గమాకాండం చూడండి, 20వ అధ్యాయం 12వ వచనంలో ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ అండి. నిర్గమాకాండములో ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ మన తల్లి తండ్రులను సన్మానించాలి, ప్రేమించాలన్నది. తండ్రికి దినాన్ని కాదు, ప్రతిరోజు తండ్రిని ఏం చేయాలి? తల్లిని మదర్స్ డే అని ఒకటి జరుపుకుంటారు అనుకోండి, ఆ రోజే గౌరవిస్తారు అంతే. మ్యారేజ్ డేలు కూడా జరుపుకుంటారు. ఆ ఒక్కరోజు సంతోషమా? సంవత్సరం మొత్తం గుర్తు చేసుకొని ఆ మ్యారేజ్ డే కనుక జరుపుకోవాలనుకుంటే అసలు జరుపుకోరు. సంవత్సరం మొత్తం కొట్టుకొని గుద్దుకొని తిట్టుకొని ఆ రోజు మాత్రం అబ్బా వెళ్ళలేని విపరీతమైన ప్రేమను ఒలకపోస్తే సంతోషంగా ఉంటుందా? ఒకసారి అది గుర్తు చేసుకుని అనుకో, కేక్ కూడా కట్ చేసుకోరు, అన్నం కూడా తినరు, మంచినీళ్ళు కూడా తాగరు. అంత దరిద్రంగా ఉంటుంది, అంత వరస్ట్గా ఉంటుంది. అలాగే తండ్రి ఫాదర్స్ డే కూడా జరుపుకున్నప్పుడు ఎప్పుడు మాట్లాడినాడు, ఎప్పుడు లేనివాడు కేక్ తీసుకొచ్చి తిన్నానా, తిను, అన్నం తిను, బిర్యానీ తిను. ఆ రోజు ఒక్కరోజు మాట్లాడే తండ్రి తలుసుకునే అన్ని అన్నం మాట్లాడి గుర్తు చేసుకునే తండ్రికి ముద్ద దిగుతుందా గొంతులోకి? ఆ రోజు ఇష్టం వచ్చినట్టు తిట్టి అవసరం కొడుతందుకు వెళ్ళి ఇష్టానుసారంగా చేసి అబ్బా ఫాదర్స్ డే రాగానే కథం పోయి ఫోన్ చేసి మాట్లాడి డాడీ ఎలా ఉన్నావు, అలా ఉన్నావు, అబ్బా విపరీతంగా మాట్లాడితే ఏమన్నా ఆనందపడతారా? నువ్వు అన్నయ్యాన్ని మర్చిపోతారా? ప్రపంచము ఏమారుస్తుంది, ప్రపంచాన్ని మనుషులను ఏమారుస్తుంది. ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు, పిట్ట కథలని చెప్పొచ్చు ఒక మాటలో. ప్రతిరోజు తండ్రిని తల్లిని ఎందుకు ఇచ్చినారికైనా? వాళ్ళు సన్మానించాలి, ప్రేమించాలి. వాళ్ళని నీ కళ్ళ ముంగట ఎందుకు పెట్టినారికైనా? నువ్వు వాళ్ళని ప్రేమించి చూస్తే నాకు చేసినట్టే అన్నాడు దేవుడు. నాకు చేసినట్టే. కనబడుతున్న తల్లిని తండ్రిని అన్నదమ్ములు అక్క చెల్లెని ద్వేషిస్తున్నావు నువ్వు, కనబడని నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు ఎవరికి చెప్తున్నావు? ఇది మోసం, ఇది వేషధారణ భక్తి అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు గమనించండి, ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా చెప్తుడు. ఆజ్ఞలు ఇచ్చిందిగా, 10 ఆజ్ఞలు ఇచ్చిందిగా. 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ చెప్పలే. మొదటి ఆజ్ఞలలో తల్లికి తండ్రికి ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు ఇచ్చాడు? మీరు గమనించండి. తండ్రి పిల్లలకు ప్రయోజనం కావాలని గృహ పరిపాలన ఎవరికి అప్పగించిండు? భార్యకు అప్పగించాడు. బయట కష్టపడి అన్ని సమకూర్చి ఏలికగా పరిపాలకుడిగా యజమానుడిగా ఎవరు నుంచిర్రు? భర్త నుంచిండు. వాడే ఒక తాగుబోతాయి, వాడే ఒక తిరిగిపోతాయి, వాడే ఒక వ్యభిచారాయి,
వాడే భయంకరంగా ఉంటే కుటుంబం నిలబడదా అండి? కుటుంబం నిలబడదా? కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది. ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లనియాలన్నా కూడా ఒడియాడు రారు. అమ్మో వీళ్ళ నాయన ఇట్లా వాడు, వాళ్ళ నాయన అట్లా, వీడు మంచోడు అయినా ఉండొచ్చు, పిల్లలు మంచిగా ఉన్నా వాళ్ళ పెరిగినా కూడా వీళ్ళ గుణగణాలు చూసి రారు. వీళ్ళ అమ్మ మంచిగా, వీళ్ళ అయ్య మంచోడు కాదు, వీళ్ళ కుటుంబంలో పోతే మా బిడ్డ సుఖపడదురా బాబోయ్ వద్దు. ఎందుకంటే పెళ్ళి అనగానే ఎంక్వైరీ చేసుకుంటారు కదా, పెళ్ళి అనగానే వీళ్ళ కుటుంబం నేపథ్యం ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తారు. అందునే కుటుంబం అనేది పటిష్టంగా ఉండాలంటే తండ్రి కాంచెల్లే తల్లిదండ్రులు కాకమునిపే ఏం చేస్తుడు? పెళ్ళిని జతపరిచిన వారిని ఏం చేసిండు? ఒకరిని ఇద్దరు చేసిండు, ఇద్దరిని ముగ్గురు చేసిండు, ముగ్గురిని నలుగురు చేసిండు. అదో కుటుంబంగా ఏర్పరిచిండు. ఈ కుటుంబం అనేది ఏం చేయాలి? మొత్తం కొమ్మలు, ఓ చెట్టు కొమ్మలుగా వ్యాపించి ఎలా ఉంటుందో అలా ఫలించాలి మొత్తం. మీరు గమనించండి, ఫలిస్తుర్రా లేకపోతే కొమ్మలు చెట్టు కొమ్మని నరికేస్తుర్రా? కొమ్మలు ఫలించాలి, చిగురించాలి, మంచిగా వ్యాపించాలి అంటే ఏమై ఉండాలి? మంచి ఎరువేయాలి, మంచి నీళ్లు పెడితే ఏమైపోద్ది? చెట్టు అనేది పుష్టిగా పెరిగి పూత పూస్తుంది. అవునా? మొగ్గలు, పిందెలు, కాయలు విపరీతంగా వస్తాయి. ఏమి లేకుంటుంది అనుకోండి, ఏమైపోద్ది? ఏం పోతన ఉండదు, ఏముండదు. చెట్టు ఎదుగుతుందా? ఎదుగు పొదిగి ఏమన్నా ఉంటుందా? కాత కాస్తుందా? ఆ పూత పూస్తుందా? కాపుకు వస్తుందా? రాదు. ఓ చెట్టు కాడు ఉన్నది జాగ్రత్త, అన్నిట్లలో ఉన్నది. కానీ కుటుంబ వ్యవస్థలో నేను నా పాత్ర ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా నా పాత్ర ఎంతవరకు నేను నివర్తిస్తున్నాను? దేవుడు చెప్పిన పాత్రలో నేను ఒదిగిపోతున్నానా? దేవుడు పెట్టుకున్న ఈ జన్మనిచ్చాడు. ఎన్నో కోట్ల కణాలు నేలరాలిపోయినా నన్ను మాత్రమే నా తల్లి అండముతో ఫలదీకరణం చెందించి 9 మాసాలు తన కళ్ళతో చూసుకొని, తన అరచేతిలో చెక్కుకొని, తన కళ్ళతో చూసుకొని ఈ అనంతమైన విశ్వాన్ని నేను భూమి మీదకి రాకమునిపై ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించి నా పాదాల కింద పెట్టాడు. సమస్తము ఏలికగా ఉండు, నువ్వు ప్రకృతికి రారాజుగా ఉండు అని దేవుడు పెట్టాడా లేదా? పెట్టినా ఈ మనిషి ఏమైపోతున్నాడు? ఓ తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక మాటగారిగా, ఒక దొంగగా మారిపోతలేడు. ఎంతమంది కరెక్ట్ రండి మీరు గమనించండి. లోకంలో అందరు ఇదే బ్యాచ్ మొత్తం తాగుబోతులు, మాట తప్పేవాళ్ళు. అందుకని బైబిల్లో ఒక మాట ఉండదు, తండ్రి ఏమి చేయ చూసినో కుమారుడు అదే చేస్తాడు. వీడు స్మోకింగ్ చేసిండనుకో వాడు స్మోకింగ్ చేస్తాడు, వీడు తాగిండనుకో వాడు నిమ్మలంగా తాగుతాడు. తండ్రి అబద్ధాలు ఆడాయనుకో పిల్లలు బాటేస్తుడు. వీడు నరకానికి చక్కగా. తండ్రి అనేవాడు ఏం చేయాలి? చక్కని మార్గం చూపించాలి, మార్గదర్శిగా ఉండాలి. వీడేం చేస్తాడు? బాగా అబద్ధాలు ఆడాయనుకో తండ్రి, పిల్లలు కూడా ఖచ్చితంగా అబద్ధాలు ఆడతారు. తండ్రి తాగుపోతాయనుకో పిల్లలు తాగుపోతారు. తండ్రి ఖచ్చితంగా వ్యభిచారైననుకో పిల్లలు ఏమైపోతారు? ఖచ్చితంగా వ్యభిచారాలు అయిపోతారు. బైబిల్లో ఒకటిగా చెప్పలే, తండ్రి ఏమి చేయ చూసునో కుమారుడు అదే చేస్తాడని ఎందుకు చెప్పిండు? ఏం చెప్పిండు? అది ఎవరైనా సరే మగవాళ్ళని చూసుకుంటా పిల్లలు పెరుగుతారు, మగపిల్లలు పెరుగుతారు. తండ్రిని చూసుకుంటా కొడుకులు పెరుగుతారు, తల్లిని చూసుకుంటా ఆడపిల్లలు పెరుగుతారు. పెళ్లి చేసుకుంటే అబ్బా మా తండ్రి మా తల్లిలాగా ఉండాలా, ఇలా ఉండాలి, ప్రేమగా ఇలా ఉండాలి అనాలి. కానీ వాళ్ళని చూసి భయపడద్దు పెళ్ళి అంటే. అమ్మో ఇలా పెళ్లి చేసుకుంటే ఇలా నా గొడవ, ఇలా ఉంటే నాకు మనశ్శాంతి లేకుండా నేను సన్నాసిని అయిపోతాను అనుకుంటాడు. ఇక అంతే, సన్నాసుల్లో కలిసిపోతే ఈ పెళ్ళి వద్దు, ఈ పిడాకులు వద్దు, ఇంత కుటుంబ వ్యవస్థని ఇంత గొడవలు పెట్టుకొని ఇలా జుట్టు పట్టుకొని ఇలా మనశ్శాంతి లేకుండా నిమ్మలం లేకుండా ఉంటుందరా నాయన అని పెళ్లి మీద విరక్తి అయ్యేటట్టు ఉండొద్దు. అందుకనే పెళ్లి చేసుకుంటారు ఈ రోజులలో, సహజీవనానికి వెళ్ళిపోతారు దరిద్రులు. వద్దు, అగ్రిమెంట్ మ్యారేజ్లు అంటారు. కొద్ది రోజులు మనం కలిసి ఉందాం, అయిపోద్ది. ఈ వ్యవస్థ వద్దు, నీకు నచ్చిన నువ్వు చేసుకో, నాకు నచ్చిన నేను పోతా, అంతే. ఈ అగ్రిమెంట్ మ్యారేజ్లు, ఈ లింగింగ్ అంటే ఈ రిలేషన్ వస్తుంది చూడండి. సహజీవనం అనేది ఒకటి వ్యాపించింది. సహవాసంగా ఉండమని దేవుడు చెప్తే సహజీవనం అనేది ఒక భయంకరమైంది. మన భారతదేశంలో కూడా పట్టణాలు కాదు పల్లెల్లో కూడా విస్తరించుకోకపోతుంది దరిద్రం. మీరు గమనించండి. ఎందుకు? కుటుంబ వ్యవస్థ పటిష్టంగా లేకనే దేవుని మాటలు అనేది మానవ బ్రతుకుల్లో అవలంబించుకోక పక్కకు పెట్టేసి పోతుంది. కనుకనే కుటుంబ వ్యవస్థ మొత్తం బీటలు బారుతుంది. అందుకని తల్లిదండ్రులకేమో లోబడే పిల్లలుగా ఉంటారా? తల్లిదండ్రులు ఏ క్రమంలో ఉంటారు, పిల్లలు అదే చూస్తారు, అదే క్రమంలో ఎదుగుతారు. తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు అనుకోండి, అలాగే తరతరాలు ఏమన్నాడు? ప్రభు శిక్షణలో, ప్రభు బోధలో వాళ్ళు పెంచాలి. వాడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు ఎందుకు ఇంతగా చెప్పాడు దేవుడు?
ఎందుకు చెప్పిండని? వాడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాని హృదయంలో దేవుని మాటలే ఉండాలి, దేవుని మాటలే ఉండాలి. ఎంతగా ఆజ్ఞలు చెప్పమన్నాడు దేవుడు. ఆ మాటలు మాట్లాడతారా? పిల్లలకి ఏం చెప్తారు? అరే ఒకగాడు పెదనాన్న కొడుకులు మనకు శత్రువులు రా, నలుగురు అన్నదమ్ములు అనుకోండి, ఏమైపోతారు? అగో మీ చిన్నమ్మ మంచిది కాదురా, మంచిది కాదా? ఏమి నూరిపోతున్నావురా నువ్వు, అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు ఏం చేస్తారు? మీ చిన్నమ్మ మంచిది కాదు, మీ బాబాయ్ మంచిది కాదు. ఇక వీళ్ళందరూ ఇట్లా మొత్తం పిల్లల్లో ఏం చేస్తారు? విషబీజాలు నాడతారు మొత్తం, దరిద్రులు మొత్తం. ఇక కుటుంబం మంచిగా ఉంటుందా? ఐక్యతగా ఉండాలి, కొమ్మలుగా విస్తరించాలి. వీళ్ళందరూ మనోళ్ళే అనుకుంటే వీళ్ళు అయిపోతారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని పసిపిల్లల హృదయాల్లో విషపు నింపిపోతురా లేరా? మీరు గమనించండి. అది పొరపాటున మీరాట మంచోళ్ళు కాదని చిన్నపిల్లలు చెప్పిన అనుకోండి, ఈయనకి ఈ విమానం మొత్తం మోగుతుంది కథం. ఏదో చెప్తే నువ్వు అలా అంటావా, నువ్వు గొడవలు పెడుతున్నది నీ వలన గొడవ వచ్చింది అంటారు. వాడు పాపం అపశుభం తెలియదు అమాయకుడు వాడు. నువ్వు అన్నావు కనుక పోయి చెప్పిండు. ఆ బుడ్డపురం ఏముంటుంది పాపం? చిన్నపిల్లలు ఏమంటారు? పసిపిల్లల మనసు ఏంతో పోలుస్తారు? దేవుళ్ళ అంటే వాళ్ళు రా అంటారు, దేవుళ్ళతో సమానం రా పాపం, వాళ్ళ కల్లా కప్పడం తెలియదు. వాళ్ళు చెప్పింది నిజమే చెప్తారు వాళ్ళు అంటారు. వాళ్ళని అబద్ధికులుగా చేసేది ఎవరు? తల్లిదండ్రులే. అవునా కదా? తల్లిదండ్రులే. వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు మొత్తం సమాజం మొత్తం. తల్లిని తండ్రిని సన్మానించు. అపనించాలి. పునాది, బలమైన పునాది బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు. ఈ మాటల ప్రకారంగా బ్రతికితే దైవ సమాజంగా మారిపోవు. కోట్లల్లో ఎందుకుంటాయండి? పెళ్ళిళ్ళు అయినాయంటే నా లోరు కాగానే కోటు మెట్లు ఎక్కుతూనే ఊరు మొత్తం. చిన్న పసిగుడ్డులు వేసుకొని కోటు మెట్లెక్కి మేము కలిసి ఉండలేము బాబోయ్. మరి ఎందుకు మనకి జన్మనిచ్చాము? మరి సబ్బుగా ఊరుకుంటే అయిపోద్దిగా. ఎందుకు ఇచ్చారండి జన్మను? వాళ్ళని అనవసరంగా తీసుకొచ్చి లోకాన్ని తీసుకొచ్చి తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు నోసుకోలేక వాళ్ళు భయంకరంగా ఒక ఉన్మాదులుగా పెంచుతున్నారు మొత్తం ప్రపంచాన్ని. ఒక భయంకరంగా ఒక ఉగ్రవాదులుగా ఒక ఉన్మాదులుగా వాళ్ళు తయారైపోతాడు. తండ్రి ప్రేమను తల్లి ప్రేమను ఉన్నా కూడా నోసుకోలేక వీళ్ళ కక్షపూరితంగా విద్వేష రూపకంగా ఒక్క శరీరంగా ఉండమని చెప్తే దేవుడు లేదు నా ఇష్టం నాదే, నీ ఇష్టం నీదే, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎవరికి స్వనీతిని స్థాపించుకొని దేవుని నీతిని పక్కకు పెట్టి దేవుని ఉద్దేశాలను దేవుని సంకల్పాలను పక్కకు పెట్టి ఎదిగిన పిల్లల్ని ముంగట్టే గొడవలు పడుతూ భయంకరంగా మారిపోతున్న ఈ సమాజానికి ఏం చెప్పాలని? అందుకనే కుటుంబ వ్యవస్థని భ్రష్టు పట్టిపోతుంది, మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడే నువ్వు భూమి మీద దీర్ఘాయుషమంతువైతావు. ఎక్కడ చూసినా కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఎవరా అంటే 20 ఏళ్ళే, 18 ఏళ్ళే, 16 ఏళ్ళే, అందరు పిల్లలే. అప్పుడు చూస్తే ముసలోళ్ళు చచ్చిపోయేది ఫ్లెక్స్ల మీద కనపడేది. ఇప్పుడు ఎవరిని కనపడుతున్నాయి? మంచి యవనులే అండి. 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 18 ఏళ్ళు, 16 ఏళ్ళు. చిన్న మిసాలు అప్పుడెప్పుడే వస్తుంటాయి. మిసం కట వాళ్ళే మొత్తం శ్రద్ధాంజలి అని పెడుతున్నారు. మొత్తం అయిపోయింది. ఎందుకు వస్తుందో యువత ఆలోచిస్తున్నా? తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచక మంచేదో చెడేదో చెప్పక విచ్చలబెడతానం. అబ్బో ఎదుగుతుర్రు. బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పు, పెరిగి పెద్దవాడై తొలగిపోవడానికి బైబిల్ చెప్పిన గ్రంథాన్ని పక్కకు పెట్టి క్రైస్తవులు కూడా యువత చచ్చిపోతుంది. క్రైస్తవులు కూడా భ్రష్టులైపోతున్నారు మొత్తం. ఎందుకు చెప్పరు? ఇటు బోధకుడు చెప్పక, అక్కడ తల్లిదండ్రులు చెప్పక, ఎవరు చెప్తే వాడు నేర్చుకుంటారు చెప్పండి? వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోతుందంటే క్రైస్తవ్యములో ఉన్న బిడ్డలు కూడా భ్రష్టులైపోతున్నారు, పాపులైపోతున్నారో మీరు గమనించండి. లోబడుతున్నారా అండి? అంతమంది వచ్చారు కాబట్టి కూకున్నప్పుడు ఈ ప్రసంగం చేయాలి. అసలు వాళ్ళకు అక్కడ చర్చిలో ఉన్న వారికి ఈ ప్రసంగం చేయాలి. చాలామంది ఉన్నప్పుడు అర్థమైపోద్ది. పాపం ఉన్నది ఏం దొరికినా పురుషులే తక్కువ వచ్చి, స్త్రీలే ఎక్కువ వచ్చిన పాపం. ఎక్కడైనా స్త్రీలే పోతారు, మరి పురుషులు రారు. ఎందుకంటే జ్ఞానం వద్దు వీళ్ళకు, లోకం మీద పడి తిరుగుతుంటారు ఎప్పుడైనా సరే. ఎందుకంటే గృహ పరిపాలన ఉండాలి. అందుకని పరిపాలించే ఒక యజమానుడిగా నాయకుడిగా పురుషుణ్ణి పెట్టిండు. పురుషుడు ఏం చేయాలి? మంచి చెడ్డ యజమానుడిగా ఉండాలి. స్త్రీకి ఏమై ఉండాలి? శిరసై ఉన్నది ఎవరు? పురుషుడే కదండి. ఈ శిరసే మొత్తం ఏమి లేకుండా అయిపోతే, జ్ఞానం లేకుండా అయిపోతే, మూర్ఖుడు అయిపోతే ఎలా? భూమి మీద దీర్ఘాయుషమంతులు అవుతారు అన్నాడు. అందుకనే అర్ధాయుషులోనే చచ్చిపోతారు. సగమాయుషులోనే అర్ధాయుషుడు మొత్తం సగమాయుషులోనే పోతారు. 12 ఏళ్ళు, 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, అప్పుడే నిన్ను 100 ఏళ్ళు నిన్నే అయ్యా అని మళ్ళీ ఏడ్చుడు. మళ్ళీ ఆడు చచ్చిపోయినాక మళ్ళీ విపరీతమైన ఏడుపు. బతికున్నప్పుడు వాడిని ఖండించి గద్దించి బుద్ధి చెప్పి క్రమశిక్షణలో పెంచాలి. ఇచ్చిన ఆయుష్ పూర్తిగా బతకలేకపోతుండేందుకు? సగం ఆయుష్ వరకే చచ్చిపోతుండేందుకు?
అడ్డు అదుపు లేని విచ్చలవిడితనం, స్వేచ్ఛ కోరుకుంటారు వాళ్ళు. అది స్వేచ్ఛ, విచ్చలవిడితనం అది. మాకు స్వేచ్ఛ ఉంది, ఇవన్నీ పనికిరాని తుచ్చమైన మాటలు. ప్రభు శిక్షణలో, ప్రభు బోధలో వారిని పెంచాలి. మీరు గమనించండి, ఇక్కడ చెప్తున్నారు మొట్టమొదటి ఆజ్ఞలలోనే మొట్టమొదటి ఆజ్ఞ తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానిస్తే పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారండి. దీర్ఘాయుష్మంతులు కాకుండా మధ్యనే పుట్టుకొని పోతురంటే ఏంటి? ఆజ్ఞాతిరికం పాపం, పాపానికి గీతం మరణం. పిల్లలున్నా కూడా ఏమైపోతారు? యేసుక్రీస్తు ఏమన్నాడు? కనుని గొడ్రాలను ధన్యురాలు, పాలు ఇవ్వని సన్యములు ధన్యములు, కన్ను గొడ్రాలు ధన్యులు. ఎందుకంటే పిల్లలు ఉండి ఎడుతురు. పిల్లలు ఉండి కనకపోయినా బాగుండు, కని కూడా నేను గొడ్రాలు లెక్కనే అయిపోయినా లబోదిబో మొత్తుకుంటే వాళ్ళతో కొట్టిపించుకుంటూ తిట్టిపించుకుంటూ ఎందుకు అవుతుంది అంటారు? ఒక తండ్రిని ఒక కుమారుడు కొడతానికి వెళ్ళిపోతున్నాడు, ఓ తల్లిని కొడతానికి వెళ్తున్నాడు, తరుముతానికి వెళ్తున్నారు. ఎందుకు చెప్పండి? సమాజం అనేది భ్రష్టు పెట్టిపోయింది. ప్రభు మాటలు లేకనే చెడిపోతుంది. ఖచ్చితంగా నేను 100% నేను చెప్పగలను. దేవుని భయం లేకనే, దేవుని మాటలు హృదయం లేక, దేవుని మాటల ప్రకారంగా బతకక, అందుకని వినాశనం వైపు పరుగులు తీస్తుంది ప్రపంచం మొత్తం. వినాశనం వైపు పరుగులు తీస్తుందండి. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ఏమని చెప్తుండో భక్తుడు. 22:6. బాలుడు నడవమని నడక నేర్పించినప్పుడు మురిసిపోతాం మనం. అడుగులు తప్పటడుగులు వేస్తుండగా పడుకుంటూ లేసుకుంటే బుడిబుడి అడుగులు వేసుకుంటే మనకి ఏమనిపోతుంది? ఆనందం. అబ్బో నా కుమారుడు నడక నేర్పించినవా? నడవడిక నేర్పించినవా? నడవడిక వేరు, నడక వేరు. భూమి మీద నడక నేర్చుకుని బాగానే ఉంది, నడవడిక నేర్పించవలసింది దేవుని మార్గం చూపించాలి. తెలుసా? నడక నేర్చుకోరు, వాడి ఇష్టానుసారం నడుస్తుంటూ ఆనందపడ్డం. నడవడిక అనేది నువ్వు భక్తిలో పెంచాలి. నిన్ను ప్రేమించి భార్య భర్తను నమ్మి ప్రేమించి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు యెహోవా అనుగ్రహించు. ఆ స్వాస్థ్యాన్ని ఏం చేస్తారు? మీరు గమనించండి. ఆ స్వాస్థ్యాన్ని స్వాస్థ్యంగా పెంచుతురా? దుష్టుడు వచ్చి ఇప్పుడు భూ కబ్జాలు కనుక చేసినట్టుగా దుష్టుడు కబ్జా చేసినట్టుగా మార్చిరా. ఇది నా స్వాస్థ్యం అండి, ఇది నా జాగండి, నా పితరులు అంటారు కదా. మన స్వాస్థ్యము, మనం ఎవరికి స్వాస్థ్యము? తండ్రికి మనం స్వాస్థ్యము. ఆ తండ్రి స్వాస్థ్యాన్ని ఎవరు కబ్జా చేస్తున్నారు? ఈరోజు దుష్టుడు కబ్జా చేస్తున్నారు. దాన్ని కాపాడి భద్రత చేసి ఆయనకు అప్పగించిన తల్లిదండ్రులు ధన్యులండి. కబ్జాకు గురైపోతే ఎవడు? ఆడిందే ఆట, పాడిందే పాట. వాని ఆధీనంలోకి వెళ్ళిపోతే. అందుకని చెప్తుంది చూడండి, సామెతల గ్రంథంలో 22:6 వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను ఏం చేయాలంట? నువ్వే నడుగురంటవా? అప్పుడు బండి పెట్టి, చేయి పెట్టి, ఏలు పట్టి నడిపించినావు. ఈ నడక బాగానే ఉంది, మరి దీన్ని ఎట్లా నడిపించాలి? ఏం చేయాలి? వాళ్ళ నడతలు గమనించాలి. ఏదైనా చెడ్డ మాట అనగానే ఖండించాలి, తప్పది అని చెప్పాలి. మంచి చెడులు వివేచన వాళ్ళకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. వాడు ఏ బూతు మాట ఆహాహా అని నవ్వుకుంటున్నాం అనుకో, మనకున్న దరిద్రమైన బుద్ధి ఏం దొరికేనా? వాడు చెడ్డ మాట అంటామని నవ్వుతూ ఉంటాం. అంటే నేను ఈ చెడ్డ మాటలు అంటుంటే మా వాళ్ళకి ఇంత మంచిగా ఉంటుందని వాడు అదే వాడుక మారిపోద్ది. మూతి మించాలి ఒక్కటి బీక్తే మంచిగా ఉంటుంది. ఎప్పుడు తప్పుడు మాట ఒకటి రాగానే ఒక్కటి బీక చెట్టు అయిపో, అమ్మో ఈ మాట అనకూడదు. వెంబట ఏం చేయాలి? బెత్తం వాడని తండ్రికి కుమారుడు ఏమైపోతాడు? అందుకనే విరోధులు అవుతారు, తెలుసా? అప్పుడు ఏం చేయాలి? బూతు మాట, తప్పుడు మాట, ఏదైనా కాని మాట వచ్చిందనుకో ఒక్కటి బీకాలి, తప్పేం లేదు. బెత్తంతో కొట్టాలి, ఒక్కటి కొట్టే మనకు అమ్మో ఇది తప్పు, ఈ మాటలు మనం అనకూడదు, మనం క్రమశిక్షణలో నేర్చుకోవాలి. మనం అనొద్దు, వాళ్ళు అనేటట్టుగా చేయొద్దు. మనం నీతి మాటలు మాట్లాడి తప్పేసి మనం ఇష్టానుసారంగా ఉండి వాళ్ళ క్రమశిక్షణలో పెట్టాలనుకుంటే మూర్ఖత్వం. నేను ఇష్టానుసారంగా నేను తిట్టేసి ఇస్తే మాట్లాడి వాళ్ళు మంచిగా ఉండాలంటే ఎట్లేముంటుంది? అది తప్పది, అది కాదు. మనం కరెక్ట్గా ఉండి అలా కరెక్ట్ చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఇది కరెక్ట్ కాదు. అందుకని వాళ్ళు ఏమంటారు కన్నా, చెప్పుదిరే కానీ చేయరు. మన ముంగట భక్తి నటిస్తాడు, వాడు బయటికి పోయి ఏం చేస్తాడు? వాడు చేసుకుంటూనే ఉంటాడు. అందుకనే భక్తులు అనేది ఎదగట్లేదు. భక్తిలో నేర్పుము. బాలుడు నలవలసిన త్రోవ వాడిని ఏంటడా? నేర్పుము. పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోయిందా? క్రైస్తవ్యం తొలగకుండా ఉన్నదా? మొత్తం తొలగిపోయింది. సంఘాల్లో కూడా ఏంటడిగినా
మంచి మీద మీద గచ్చు పూతకు బంగారు పూత, వెండి పూత, గచ్చు గోడ అంటే మట్టి గోడకు ఎండి పూత పూస్తురు అన్నమాట. లోపల ఈ నుండి భక్తి రాకుండా, భక్తిగా పెంచుకోకుండా అంతరంగములో నుంచి వెళ్ళి ఏం రావాలి? అంతరంగంలో నుంచి వెళ్ళి మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ఆషామాషి కాదు. మీరు గమనించండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం చూడండి. ఇవన్నీ మాటలు చొచ్చుతాయి, దెబ్బలు తగులుతాయట. 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. 20-30 సామెతల గ్రంథం. ఈ మాటలు ఏమైపోతాయట? నీకు అప్పుడు గాయమా అనిపిస్తుండొచ్చు అప్పటి మాటకు. అరే ఎందుకు ఇట్లా అన్నా? మరి మొగ్గలోనే ఏం చేయాలంట? మొక్కై వంగంది మానైతే వంగునా. చిన్నగా ఉందనుకో, దానికి ఒక కర్ర కట్టి చెట్టు నిటారుగా వెళ్ళాను, కర్ర కట్టామనుకో వంగకుండా సపోర్ట్గా ఉంటే అది ఖచ్చితంగా ఉంటుంది. అది వంకర అయిపోయినాక నువ్వు ఏ మాను పెడితే ఏమైపోద్ది? మాన అయిపోయినాక అది వంకట్టింకనే ఉంటుంది. అందుకనే బాలుండి క్రమశిక్షణలో చిన్నగా ఉన్నప్పుడే పసిపిల్లల హృదయాలు ఏమైందట? ప్రభు రాసుకునే పలుకలు, దేవుని రాసుకునే మాటలు అవి మంచిగా ముద్రింపబడాలి ఖచ్చితంగా. ప్రభువు మాటలు పిల్లల ప్రసి హృదయాల్లో ఖచ్చితంగా ఏది చెప్తే అది వినడానికి, నేర్చుకోవడానికి అప్పుడు ఉంటుంది. మనం నేర్పించాలి, వాళ్ళకి నేర్పించాలి, మంచి మాటలే మాట్లాడాలి. వాళ్ళు చెడిపోతురు అంటే 100కు 100% తల్లిదండ్రులదే. వాళ్ళు చెడిపోకుండా ఉండాలంటే ముందుగా తల్లిదండ్రులు సెట్ అయ్యి తర్వాత పిల్లలకు ఒక వారసత్వంగా ఒక దైవికమైన జ్ఞానాన్ని, భక్తిని నేర్పించాలన్నది దేవుని నీతి. దాన్ని ఏమంటుండేరికైనా ఈ మాటలు నువ్వు కట్టెతో కొడితే పైన దాక్తాయి. ఈ మాటలు ఏమి దగ్గర అంతరంగములోకి చొచ్చిపోతాయట. గాయములు రేపే దెబ్బలు ఏమైపోతాయట? అంతరంగంలో చొచ్చి చెడుతనమునంతా బయటికి వెళ్ళిపోతాట. అంటే ఈ మాటలు దేవుని వాక్యం ఎలాంటిదట? ఏంటట? బెత్తంతో కొట్టినట్టే ఉంటుంది అనమాట. లోపల పొడవడ్డట్టే ఉంటుంది. పేతురు గారు కూడా ప్రసంగం చేస్తుంటే ఏమైపోయింది? హృదయములో పొడవబడి. అయ్యలారా మేమేం చేయాలి? అప్పటిదాకా హృదయం కఠినంగా ఉంది. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి పేతురు గారు లేచి ప్రసంగం చేస్తుంటే ఒక్కొక్కరి హృదయం చీల్చబడింది. మొత్తం బల్లంతో మొత్తం గుండెల్లో గుచ్చినట్టు అయిపోయింది. అయ్యలారా మేమేం చేయాలి? పొడవబడి అంటే చీల్చబడి గుణపాల్లాగా దిగిపోయినాయి. అయ్యలారా మేమేం చేయాలి? మారు మనసు నిమిత్తం యేసునామములో బాప్తిసం పొందండి. రక్షించిన ఆయనను మీరేం చేసిరు? కేకలేసి సంపండి, ఆ బరబ్బాను మాకు విడుదల చేయండి, ఆ దొంగని మాకు విడుదల చేయండి, మా ఆస్తులు మమ్మల్ని కొల్లగొట్టుకుని బందిపోటు దొంగను మాకు ఇవ్వండి అని కోరుకున్న దౌర్భాగ్యులు మీరు. మీ గురించి ప్రాణం పెట్టి, మీకు ఆకలైతే అన్నం పెట్టి, రోగమైతే స్వస్థపరిచి, మిమ్మల్ని మిక్కిలిగా ప్రాణం కంటే మట్టి దేహాన్ని ధరించుకుంటూ మహిమను విడిచిపెట్టి మట్టి దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు మీ మధ్య బతికితే ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను అర్థం చేసుకొని పాపులారా, ఇప్పుడు మీకు అర్థమైందా? సంపిరిగా మీరు దుష్టుల చేతికి మీరు అప్పగించారు, జీవాధిపతిని మీరు చంపితిరి, దేవుడు అతన్ని లేపెను, దానికి మేము సాక్షులం అని ప్రకటిస్తుంటే ఒక్కొక్కరి గుండెల్లో గుణపాల్లాగా దిగి ఏమైనాయి? అయ్యలారా మేమేం చేయాలి అంటే మారు మనసు నిమిత్తం యేసునామంలో బాప్తిసం తీసుకుపోవాలి. అప్పుడు ఏమైనాయి? గాయము రేపే దెబ్బలు ఏమైపోయినాయి? అంతరంగంలోకి చొచ్చి ఉండలో గూడు కట్టుకున్న చెడితనం మొత్తం, భ్రష్టత్వం మొత్తం ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయిందట. అదేముందా? చెడుతనం మొత్తం వెళ్ళిపోయిందట. వెళ్తలేదంటే అట్టే ఉంటుందంటే ఈ లోపల దెబ్బలుగా వెళ్ళట్లేదనమాట. మీద 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 పర్వాలేదని ఎవరు చెప్పిండు? ఈ లోక సంబంధంలో మనం ఏ క్షణాన మనం చనిపోతామో మనకు తెలుసా? ఏ క్షణాన ఈ భూమిలో వదిలిపెడతామో తెలుసా? నిప్పులాగా బతికేదానికి ఏంటి? ఏ క్షణాన కన్ను మూస్తామో మనకు తెలియదు. ఈ లోకం మనది కాదు, ఈ జీవితం మనది కాదు, మనం నమ్మిన ఈ దేహమే మనలో మోసం చేస్తుందని తెలియదా? 66 పుస్తకాల్లో ఏ ఒక్కడు తప్పిపోవద్దనే కదండి ఒక పుస్తకంతో 2 పుస్తకాలతో ముగించిండా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తన మనసునే గ్రంథస్థం చేసి మన చేతిలో పెట్టి, నాయనా నా మనసు అర్థం చేసుకుని ఈ లోకం కొద్ది కాలం బతకండ్రా నాయన, తిరిగి రాండి, మీకోసం నేను ఎదురు చూస్తున్నా, దినమెల్ల నా చేతులు చాచున్నానని కులుకక నిద్రపోక నిన్ను కాపాడుతున్న దేవుని మనసు నీకు అర్థం కాకుండా నీ గుండెనా బండనా మొత్తం మనుషులు కఠినపరుచుకొని తుచ్చమైన కోరికల కోసం చిన్న చిన్న వాటి గురించి చంపుకోకుండా ఆశలు పెంచుకొని బ్రతికి ఏం సాధిస్తావు? నరకం తప్ప ఏం ఉండదు మనిషికి. గాయము రేపు దెబ్బలు ఏంటట? అంతరంగంలోకి వచ్చి నీలో ఉన్న చెడుతనం మొత్తం పోవాలి. మారు మనసు, పాపక్షమాపణ, నువ్వు రూపాంతరం రావాలంటే ఈ మాటలు దెబ్బలై తాకాలి. మాటలే దెబ్బలు. మారు మనసు నిమిత్తం
ఖండన జరగాలి మొత్తం, హృదయ ఖండన. వాళ్ళకి సున్నత జరిగింది, గోప్యంగా చర్మం కట్ చేసుకుని వాళ్ళు. నీ హృదయ ఖండన జరగాలి, నీ హృదయం మొత్తం చీల్చబడాలి. బట్టలు చింపుకురు వాళ్ళు, ఇప్పుడు నీ హృదయాన్ని చింపుకోమంటుడు. పాత నిబంధన ప్రకారంగా నీ బట్టలు చింపుకురు మారు మనసు నిమిత్తం. కొత్త నిబంధన ప్రకారంగా ఏం చేసుకోవాలి? హృదయాలనేది చింపబడాలి. మొత్తం మనలో ఉన్న చెడుతనం మొత్తం బయటికి వెళ్ళాలండి, బయటికి వెళ్ళాలి. ఒకరోజు తండ్రిని సన్మానిస్తే ప్రేమిస్తే అయిపోద్దా? ఒకరోజు తండ్రిని సన్మానిస్తే అయిపోద్దా? సత్యంతకాలం చచ్చిపోయేంత వరకు నీకు ఆధారం కదా తండ్రి. నిన్ను పట్టించుకొని నిన్ను ఆడించి గుండెల మీద ఆడించుకున్న తండ్రిని గుండెల మీద అండే కొడుకులు ఎంతమంది లేరు ప్రబుద్ధులు ఈ లోకంలో? ఎంతోమంది వృద్ధులు, అనాథులు అందరూ ఉన్నా సరే అనాథలుగా తీసుకుపోయి ఆశ్రమాలు వేస్తలేరు. ఆశ్రమాలు మొత్తం నిండిపోతున్నాయి. భక్తిహీనుల సంఖ్య పెరుగుతుందండి. ఎక్కడ చూసినా భక్తులే, మళ్ళా ఎక్కడ చూసినా భక్తులే. బల ఏడుస్తురు. ఇలా కదిలిస్తే చాలు ముసలులు, ఇలా కదిలిస్తే చాలు అబ్బా గుండెలో ఉన్న శోకం మొత్తం తీసుకొచ్చి మొత్తం ఇదైపోతుందండి. మీరు గమనించండి. అంటే ఏమైపోతుంది? దేవుడు చెప్పిన ప్రకారం. అందుకనే కుటుంబాలు నెమ్మదిగా ఉండవు. కుటుంబాలు నెమ్మదిగా శాంతిగా ఉండవు. ఎందుకు? దేవుడు చెప్పినట్టుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు, ప్రేమించమని చెప్పిన మాటలు ఎవడు పాటిస్తుండు? క్రైస్తవులన్నా పాటిస్తురా? లోకానికి తెలియదు, వదిలేయండి. క్రైస్తవులన్న దేవుని వాక్యాన్ని నమ్మిన బిడ్డలు పాటిస్తురా? ఎవరి పాత్ర వాళ్ళు కరెక్ట్గా పోషిస్తురా? తండ్రి పాత్ర పోషిస్తురా? తల్లి పాత్ర పోషిస్తురా? ఎవరి పాత్రలు ఎవరు ఆ పాత్రకు న్యాయం చేస్తున్నారు చెప్పండి? అన్ని పాత్రలో విఫలమైపోతున్నారు. ఎందులో సఫలం కానవుడు ఎక్కడికి వెళ్తాడు? నరకంలోకి వెళ్ళిపోతాడు. అందుకనే ఖండింపు లేక, గద్దింపు లేక, వాక్యపు భయము లేకనే మనిషి బతుకుతున్నాడు. కనుకనే లోకానికి క్రైస్తవ్యానికి తేడా తెలియట్లేదండి. అందుకే మీరు గమనించండి. 20వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి వచనం చూడండి ఏమంటుండో. తండ్రి తాగుబోతైతే, బాధ్యత లేనివాడైతే, ఒక పనికి మాలినోడైతే ఎలా కుటుంబం నాశనం అయిపోతే చెప్తుంది చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. ద్రాక్షారసం నీ కడుపు ఒక నిన్ను నమ్మి తల్లిని తండ్రిని పెంచిన వారిని అక్క చెల్లెలను అన్నతమ్ములను వదిలిపెట్టి పెళ్ళి అనే పేరుతో 2 అక్షరాల పేరుతో పెళ్ళి అనే ఒక 2 అక్షరాల పేరుతో అందరినీ కన్నవారిని అన్నద తోడబుట్టిన వారు అందరినీ వదిలేసి వస్తే నీతోని బంధాన్ని తమ శరీరాన్నే నీకు అప్పగించి వచ్చిన భార్యను నువ్వు ఎంతవరకు చూసుకుంటున్నావు? దుర్మార్గుడా, మీరు గమనించండి. ఉంటురా? పురుషులు భార్యను ఎలా ప్రేమించమని చెప్పిండు? ప్రేమిస్తురా? ఈ బైబుల్ మీరిన ప్రతి ఒక్కరు నరకానికి తప్పడండి. అందరం మేము భక్తులమేండి, ఆదివారం నాడు మంచిగా భక్తిని మేము నటిస్తామంటే అసలు బైబుల్ ఒప్పుకోదు. నీ సొంత శరీరం లెక్క నీ భార్యను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? క్రైస్తవులు కూడా తాగుబోతులు ఉండరు తెలుసా? ద్రాక్షారసం ఏం చేస్తాడా? ఏం చేస్తుంది? ఎక్కినది నువ్వు తాగి రోడ్డు మీద పడిపోతే పరిస్థితి ఏంటి? పిల్లలకు గౌరవం ఉంటుందా? భార్యకు గౌరవం ఉంటుందా? కుటుంబ గౌరవం ఉంటుందా? మీరు గమనించండి. తాగిపోయి నువ్వు రోడ్డు మీద అక్కడ పంటే నువ్వు వచ్చినదంతా మొత్తం ఆ తాగుబోతుగా పెడితే కుటుంబం నడుస్తుందా? పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ప్రయోజకులుగా తీర్చిదిద్దారా? ప్రయోజకులుగా మారుతారా? చెప్పండి. ఒక తండ్రి ఒక మెయిన్ పిల్లరే పడిపోతే ఏమైపోతే నేను నమ్ముకొని వచ్చిన ఒక స్త్రీ పిల్లలేమైపోవాలి, భార్య ఏమైపోవాలి, కుటుంబ వ్యవస్థ నడుస్తుందా? చెప్పండి. ఎన్నో కుటుంబాలు మొత్తం అసూలు బారుతున్నాయండి తెలుసా? భర్తను నమ్ముకొని వచ్చిన భార్య వీడు అంటే ఏమైపోతుంది? వేధింపులు తట్టుకోలేక భార్యలు చచ్చిపోతూ లేరు. మీరు గమనించండి. పెళ్ళికి పరమార్థం తెలియక బతుకుతున్న దుర్మార్గులు ఎంతోమంది ఉన్నారు తెలుసా? బైబిల్ అది కాదు బోధించేది. బైబిల్ బోధించిన బోధలోనికి క్రైస్తవ్యం వస్తే ఎలా ఉంటుంది ఎరికనా? ఒక దైవికమైన కుటుంబం. ప్రపంచానికి అసలు మీటింగ్లు చెప్పి క్రీస్తున్నామండి ఇవన్నీ అవసరం లేదు. బ్రతికే నీది సువార్తగా మారితే, బ్రతికే నీది దైవికమైన కుటుంబంగా మారితే ప్రపంచం మొత్తం ఒక్కసారి తిరుగుతుంది. దీంట్లో కట్నాలు లేవు, దీంట్లో కులాలు లేవు, దీంట్లో మతాలు లేవు, దీంట్లో ఏది లేదు. పరకట్నంకే వేధింపులని అత్తలు దౌర్భాగ్యులు ఎంతోమంది కోడలను చంపిన వాళ్ళు కూడా ఉండరు. తల్లి మాటలు పట్టుకొని భార్యను చంపిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కొన్నేళ్ల క్రితం తెలుసా? గ్యాస్ ఇప్పి కూడా కోడలను పంపేసి తగలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు టీవీలు లేవు, పేపర్లే ఉండేది, పేపర్లు ఇచ్చేది.
అంతగానో ఈ టెక్నాలజీ అభివృద్ధి లేదు, చెందలేదు అప్పుడు. ఇప్పుడు వాట్సాప్లో ఎక్కడ జరిగినా కూడా చిట్టుకుమంటే తెలిసిపోతుంది మొత్తం. ప్రపంచమే మొత్తం మనకేంది అరచేతిలో ఉన్నది. మీరు గమనించండి, తెలుసుకుంటారు ఏం చేస్తారు. ఇంకా పాపానికి కొత్త ఎలా చేయాలి, దొంగతనాలు ఎలా చేయాలి, వ్యభిచారాలు ఎలా చేయాలి. కారణం వచ్చి అంతమంది వచ్చిరు దరిద్రులు, లక్షల మంది కొట్టుకొని పోయారు. అయినా కూడా భక్తి పెరగదే. అయినా కూడా మేము ఎలా ఉండాలి, నా పాత్రలో నేను ఎలా ఎదిగిపోవాలి, అరే పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. తీసుకుపోయి ఒక కుక్కలను కాక ఒక పశువులను కాక ఇలా గోతి తీసి మొత్తం కవర్లో జుట్టేసి మొత్తం ఇలా మొత్తం పెట్టేసారు. భయం పెరిగిందా? భక్తి పెరిగిందా? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రపంచానికి ఇంకా ఏమైపోవాలి చెప్పండి. దేవుడు ఇంత దండించినా ఇంత చెప్పినా కూడా ఏంటి? ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేయను, కిడ్నీలు ఫెయిల్ అయినాయి అనుకోండి, ఏమైపోద్ది? డయాలసిస్కి వెళ్ళాలంటే భయంకరమైంది. నువ్వే పడిపోద్ది, తాగి 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 ఏమైపోద్ది? లివర్ పోద్ది, కిడ్నీలు పోతాయి. తర్వాత నీ పరిస్థితి ఏంటిగా? నువ్వు మంచం మీద ఉంటావు, తండ్రిగా నువ్వు మంచం మీద ఉంటావు. నీ పిల్లలు చదువుకునే వయసులో ఎక్కడ పోవాలి? ఆమె ఎక్కడ పోవాలి? నమ్ముకున్నాం ఎక్కడ పోవాలో వచ్చి నమ్ముకున్నాం వచ్చి ఎక్కడ పోవాలి? టకా 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 అద్దు పద్దు లేకుండా 4-5 అంటారు. ఏదో పెద్ద ఉద్ధరిస్తాము, బాగా ఆస్తులు ఉన్నట్టుగా 5-6 పిల్లలంగా 4-5 పిల్లల కంటే ఏమైపోవాలి? వేసుకుంటానికి వాళ్ళ షెడ్యూల్ కూడా ఉండవు. చినిగిపోయిన బట్టలతోని సరైన తిండి పెట్టక ఏంది ఎంత దరిద్రంగా ఉంటుంది. మీరు గమనించండి, వ్యవస్థను ఆలోచిస్తే. దేవుడు పెట్టింది ప్రతిదండి నియమము తెలుసా? ఎవరు పాటిస్తుందండి? సమాజాన్ని చూసి బైబిల్ను ఆలోచిస్తే దుఃఖం వస్తుంది, హృదయం మొత్తం తర్కపోతుంది అసలు. ఓ తండ్రి, ఈ మాటలు లేకనేనా ఈ దరిద్రులు మొత్తం ఇలా తాగిలా అయిపోతున్నారు. ప్రపంచానికి మంచి ఎవడండి నేర్పించేది? మంచిగా బతకమని ఎవరు చెప్తారండి? తండ్రి, పరలోకపు తండ్రి మాత్రమే చెప్తారు. ఆ తండ్రి దగ్గర రమ్మంటే ఇది మతం రాని ఆయన దూరం పెడుతుంది. కింది వచ్చిన చదవండి. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి 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 గొడవ. ఈ రాత్రి వచ్చి కదా నాకు ఇప్పుడు చికెన్ కావాలి, ఇప్పుడు నాకు మందు ఏమైపోయింది తాగినా నాకు కావాలి, ఇప్పుడు వచ్చి కొట్టుడే ఇక. వీడు నిద్రపోడు, పాపం నిద్రపోతాడు, నిద్రపోనియాడు. అందరు ఇల్లందరూ వచ్చి చూస్తారు. మొత్తం కుటుంబానికి ఒక గౌరవం అనేది ఉంటుందా అండి? ఉంటుందా? సమాజం ఇది లేకనే ఎన్ని కుటుంబాలు మొత్తం అస్తవ్యస్తమై మొత్తం పోతున్నాయో తెలుసా? తెలివిలేదు. దాని బారినో పడినవాడు పసిప్రాయుడు, జ్ఞానం లేనివాడండి. జ్ఞానం లేదు. దేవుడు ఎప్పుడో చెప్తున్నాడు, జ్ఞానం లేదు. ఫాదర్సే అందరు పోయి తండ్రులే మెయిన్ పిల్లర్సే ఉండరు తెలుసా? తండ్రి సరైన ఏలికగా ఉంటే భార్య, తల్లి, తండ్రి అందరు కరెక్ట్ ఉంటారు. వీడు ఒక్కడుగాక పోయిండనుకో కుటుంబం అస్తవ్యస్తం అయిపోద్ది. అందుకనే తండ్రులారా మీ పిల్లలకు మీరు నేర్పాలని చెప్పిండు, తండ్రులకే చెప్పిండు. తండ్రులారా మీ పిల్లలను ప్రభు శిక్షణలోను ప్రభు బోధలను బోధించండి. మీరు మొత్తం అజ్ఞానులు అయిపోకండి, తాగుబోతులు అయిపోకండి, తిరుగుబోతులు అయిపోకండి, అబద్ధికులు అయిపోకండి. నిన్ను చూసి నీ పిల్లలు చూసి నీ పిల్లలు ఇది అయిపోద్ది. తండ్రి అనే ఒక పిల్లలు బలంగా ఉండాలి. అందుకనే ఒక చెట్టు విత్తనం చూడండి, మర్రి చెట్టును చూసారా? కంటికి చిన్నగా ఉంటుందండి, దాని విత్తనం. మీరు గమనించండి, అది భూమిలో పడింది అనుకోండి ఇలా అయిపోద్ది, పెద్దగా అయిపోద్ది. మీరు గమనించి ఒకసారి నేను టీవీలో చూశానండి, కొన్ని ఎకరాలు అమర్చుకుందండి మర్రి. కొన్ని ఎకరాలు చూపించుకుంది, కొన్ని 100 సంవత్సరాల చెట్టు అది మొత్తం కొన్ని ఎకరాలు మొత్తం అమర్చుకుంది. అంతగా ఇదైపోయింది. అది పైకి ఎంత ఎత్తుపోద్దో లోపలికి అంత లోతుపోద్ది. ఎంత ఎడల్పుగా విస్తరించో అంత వెడల్పు వేర్లు కూడా తన్నుకుంటూ వెళ్ళిపోతాయి భూమిని మొత్తం. మన భక్తి కూడా మన కుటుంబంలో కూడా అంతగా ఉండాలి. వాక్యం బాగా పఠించాలి, వాక్యం గురించే ఉండాలి మొత్తం. అది లేకపోవడం బట్టేనండి ఒక చెట్టుకు ఏర్లంత బలంగా ఉండి నువ్వెంత గాలి పెట్టు, మర్రి చెట్టు కానీ రాగి చెట్టు కానీ పడిపోవు తెలుసా? ఎందుకు? అంత లోతు బలంగా తన్నుకొని ఉంటాయి. మండలు కూడా ఇరగాలన్నా కష్టమే అయ్యి, ఎందుకంటే నార సాగినట్టు ఉంటాయి. మండలు ఇరగవు తెలుసా? పెడుసుగా ఉండి పుట్టుకుని ఇరగవు. ఎంత గాలి వచ్చి ఎంత ఊగినా సరే ఏదిగా ఉన్నా ఇలా ఊగుతుంది తప్ప గాలే అలసిపోతుంది తప్ప చెట్టుకు అలుపు ఉండదు. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని ఇబ్బందులు, ఏవో తుఫానులు ఎన్ని వచ్చినా సరే నువ్వొక్కడి ధైర్యంగా నువ్వొక్కడి భక్తిగా ఉంటే కుటుంబం పటిష్టంగా ఉంటుంది. ఒక మర్రి చెట్టును చూసి నేర్చుకో, ఒక రాగి చెట్టును చూసి నేర్చుకో. భక్తుడా, ఫాదర్స్ డే అంటే వాడే బలంగా ఉండాలి కుటుంబంలో. నాకు ఏది ఉండదు, ఈయనకి వాక్యం రావాలి ఖచ్చితంగా, తండ్రికి వాక్యం రావాలి,
పరిపాలకుల లక్షణాలు ఖచ్చితంగా భార్యని ఎలా ప్రేమించాలి, తల్లిని ఎలా ప్రేమించాలి, తండ్రిని ఎలా ప్రేమించాలి, పిల్లల్ని ఎలా క్రమశిక్షణలో పెంచుకోవాలి అనుకుంటే అయ్యగారు అసలే రాడు చర్చికి. అతరా ఏ చర్చిలోనో చూడండి, నువ్వు చర్చికి వెళ్ళు, నేను ఊరి మీద తిరుగుతా. ఏం చెప్పిండు అయ్యగారు? ఏం చెప్తాడు? ఎవరికి నేర్పాలండి? భార్యలారా, మీకు ఏమైనా జ్ఞానం కొద్దిగా ఉంటే పోయి మీ భర్తలను అడిగి నేర్చుకోవాలి. నేర్పించేటట్టుగా నేర్పించే స్థాయిలో నువ్వు ఉండరా భర్త, నేర్చుకునే స్థాయిలో నీ భార్య ఉంటుందని చెప్తే రివర్స్ అయింది. నువ్వు చెప్పు, నేను నేర్చుకో. ఏంటండి సిగ్గులేని మాటలు చెప్పండి. ఇంత దరిద్రంగా దిగివారిపోయింది, అందుకే ఏమైపోద్ది? రివర్స్ అయిపోయింది, మొత్తం తల క్రిందులు అయిపోయింది. తల మారితే ఎలా ఉంటుందండి? తలగా ఉండమని ఎవరికి చెప్పిండు? భర్తకు చెప్పిండు. భర్త స్థానంలోనికి భార్య వచ్చింది, భార్య స్థానంలోనికి భర్త వచ్చిండు. తల అందుకే అస్తవ్యస్తం. వినరు. ఓ క్రమము, ఒక భర్త మంచిగా నిక్కచ్చిగా నీతిగా నిజాయితీగా పర్ఫెక్ట్గా అనుకో, అసలు భార్య ఎంత విధేయతగా ఉంటుంది అంత విధేయతగా ఉంటుంది. మనమే పూటకో మాటకో మాటగా ఏ ఎండకో ఆ గుడుగు బట్టి ఏ గుమ్మం కాడ పాట పాడినామనుకో, నిన్ను చూసే నీ భార్య మంచిగానే ఉండి నీకు లోబడనే వస్తుంది, నిన్ను చూసే మొత్తం పనికి మాలినది అయిపోయింది. ఎందుకు? నువ్వే బాటేసినావు కనుక. నీ భార్య అలా చెడిపోతందుకు, అలా మాట మారుతందుకు, ఆమె అలా తయారైనందుకు ఏంటి ఏమైపోద్ది? నువ్వే మంచి బాటేసినావు కనుక ఇక అంటందుకు ఆమెను అంటందుకు ఏమి ఉండదు. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఆమె ఎందుకు పర్ఫెక్ట్ కాదు? ఇక్కడ ఏమైంది? ఫెయిల్ అయింది. భర్త అనేది ఆ స్థానం అనేది కరెక్ట్ లేదు. ఎందుకంటే ఏం పట్టింపుకోవడం, అవ్వ మీద బువ్వగాళ్ళు అంటారు దాన్ని. ఏం ఇంట్లో ఏముంది, అసలు ఉప్పేంటి, చింతపండు, ఇంట్లో సరుకులు ఏమైనా ఉన్నాయని ఏం పట్టించుకోడు. తెచ్చుకోబా, ఏం పట్టించుకోడు. కొంతమంది ఉన్నారు అనుకోండి, ప్రతీది భార్యలే అన్నీ చూసుకుంటారు, దిగమింగుకుంటారు పాపం. తెలుసా? ప్రతీది ఉప్పు ఇంట్లో ఏముందో భర్తకు ప్రతిదీ A to Z తెలవాలి, మొత్తం A నుంచి Z వరకు తెలవాలి. ఏమున్నది ఏం లేదు ప్రతిదాన్ని. అది అంటే ఒక యజమానుకున్న లక్షణాలు. ఆమె చెప్పేదాకా కాదు, ప్రతిదీ నువ్వే చేసుకోవాలి మొత్తం అన్నీ. అప్పుడే నువ్వు కుటుంబ యజమానుడిగా దేవుడు పెట్టిన నియమాన్ని నెరవేర్చుకున్నాడు. ఇలా తాగి రోడ్ల మీద పడి ఇలా ఉంటే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోద్ది. అలాంటి వాళ్ళు ఫాదర్స్ డే ఇంతమంది ఉన్నారు, ఫాదర్లు బోల్డ్ అంతమంది ఉన్నారు లోకం మీద. అలా ఉండకూడదు. లోకానికి భిన్నంగా ఉన్నారా మన క్రైస్తవులు? లేరమ్మా, నాకైతే ఏం కనిపించలేదు. లేరు. ఏ తండ్రి ఉన్నాడు? మీరు గమనించండి. ఆ పాత్ర, నాకు ఇచ్చిన పాత్ర నేను ఖచ్చితంగా ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక భార్యగా, ఒక భార్యకు ఒక భర్తగా, ఒక కుమారుడికి ఒక తండ్రిగా నేను ఎలా పోషించాలి? నా పాత్ర ఎలా ఇమిడిపోవాలి? ఆ పాత్రలో నాకు ఇచ్చిన పాత్రను నేను ముగించుకొని నా తండ్రి దగ్గరకు నేను ఎలా ఉంటే వెళ్తాను అన్న జ్ఞానం కదులుతున్న ఆకారంలో ఉండగానే మనం వెళ్ళాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ఆయన పిల్లలను చాలా పర్ఫెక్ట్గా భక్తితో ఉన్నాడు. దేవుడే ఆయన భక్తికి సర్టిఫికేట్ ఇచ్చేసింది, నువ్వు చాలా గొప్పోడు అని. ఆయనను చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. సంపద గొప్పది చాలా ఉన్నది. 1వ వచనమే, 1వ అధ్యాయం 1వ వచనం. తర్వాత 5వ వచనం చదువుదాం. ఎందుకంటే ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు ఇవన్నీ మనకు ఇంత సంపద ఉందని చెప్తాడు. 5వ వచనంలో కూడా మనం తర్వాత చదువుకుందాం. 1వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు అనే ఒక దేశం ఉందండి. ఊజు దేశం అందు ఒక యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. ఎవరు చెప్తున్నారు? యోబు చెప్పుకుంటుండా? యోబు గురించి దేవుడు చెప్తుండా? ఈ సాక్ష్యం కలిగి ఉన్నోడే పరలోకం వెళ్తాడు. అది నేనైనా నువ్వైనా ఎవరైనా. యోబు గురించి యోబు డబ్బా కొట్టుకుంటుడా? యోబు గారు నేను గొప్పని, నేను చెడుతనం విషయం, నేను గొప్పని అంటుండా? ఒక్కసారి కాదు, కింద 8వ వచనం కూడా అదే స్టేట్మెంట్ ఉంటుంది. ఈ పై వచనంలో ఉన్నదే 8వ వచనంలో కూడా ఉంటుంది. మీరు గమనించండి. అతడు చెడుతనమును విసర్జించినవాడు. ఈయనకు 7 మంది కొడుకులు ఉంటారు, 3 కూతురు ఉంటారు. 7 మంది కొడుకులు ఉంటారండి, 3 కూతుర్లు ఉంటారు. ఎలా పెరిగిండొచ్చు, ఎలా పెంచవచ్చు, ఎలా పెంచిండో కూడా 5వ వచనం ఉంటుంది. పైన మనం చదువుకున్నాం కదా, ఆ ఊజు అనే ఒక దేశం ఉంది, యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు.
అతడు చాలా పర్ఫెక్ట్ అని ఎవరు చెప్తారు? సాక్షాత్తు దేవుడే అతని భక్తి గురించి పరలోకములో దయ్యంతో చెప్తుండు. దయ్యంగా మారిన ఒక దూతతో చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, అతడు చెడుతనమును విసర్జించిన వాడు. 8వ వచనంలో చెప్తాడు, దేవుడు చెప్తుండు. కింది వచనం 5వ వచనం, విందు చాలా పశువుల సంపద, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, చాలా వందలు వేలు ఉన్నాయండి. చాలా ఆ దేశమందంతా, ఆ ఊజు అనే దేశంలో బాగా సంపన్నుడు ఎవరంటే, డబ్బులున్న వ్యక్తి సంపన్నుడు ఎవరంటే యోబు గారే. గర్వం లేదు, నాకు ఇంత ఉందని ఇదేం లేదు, మంచి భక్తి ఉన్నది. ఆయనకు గ్రంథం అంటూ ఏం లేదు, లిఖితపూర్వకమైన గ్రంథం లేదు. ఆయన ఒక భక్తుడు గురించి ఈ యోబు గ్రంథం అనేది ఒక కావ్య గ్రంథం అని చెప్పొచ్చు. 42 అధ్యాయాలతో కలిసి ఉంటుంది ఇది మొత్తం. ఈ 42 అధ్యాయాలు యోబు గ్రంథము. యోబు, అతని స్నేహితులు, 4 స్నేహితులు, ఆయన కుటుంబము దేవునితో వాదించడము, అన్నీ జరిగించడము, ఇబ్బందులు, శ్రమలు, మన దేవుడు దీవించడము, అన్నిటి ఓర్వడము, అన్నిటి గెలవడము, దేవునితో వాక్కువాదం దిగడము, ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఉంటాయి. ఈ 40 జ్ఞానం గురించి టోటల్గా మొత్తం యోబు గ్రంథంలో గొప్పగా రాసిన గ్రంథము, ఒక కావ్య గ్రంథం అని చెప్పొచ్చు. యోబు గ్రంథం మంచి గ్రంథం. మీరు గమనించండి, ఈ మొదటి అధ్యాయంలో రాయబడ్డ మాటలు 5వ వచనంలోకి వచ్చే వరకు మనకు అక్కడ చూడండి, అలా కొడుకులు బిడ్డలు 7 మంది కొడుకులు ఉన్నారు, 3 బిడ్డలు ఉన్నారా. చూడండి, వారి విందు దినం అంటే విందులు జరుపుకుంటున్నారు. అంటే జరుపుకునే విందు అంటే మనకి ఇష్టం కదా. విందు దినములు మనుషులు ప్రతి ఒక్కటి అది జరుపుకుంటారు మంచిగా. ప్రతిరోజు చక్కగా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, వాళ్ళ బిడ్డలను పిలిపించుకుంటారు, మంచిగా చేస్తున్నారు. ఒక తండ్రిగా యోబు గారికి ఉన్న శ్రద్ధ, ప్రేమ చాలా నాకు బాగా కనిపించింది ఇక్కడ. యోబు తమ కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషింతుదురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి. ఒక బాధ్యత కలిగిన తండ్రి, ఒక ప్రేమగల తండ్రి ఎలా ఉంటాడు? మనసులో మరి ఎక్కడైతే దేవుణ్ణి దూషించురు ఏమో విందు దినములు ద్రాక్షరసం తాగుతురు, మరి ఏదైనా పొరపాటు ఎక్కడన్నా మనసులో ఏమన్నా అనుకుంటురా? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆలోచన? తండ్రి మనసు తాగుర్రా, తినుర్రా, తాగితాను, సంతోషిస్తే అలే కాదు. ఒక తండ్రి మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవునికి వ్యతిరేకంగా నా కుమారులు కానీ కుమార్తె కానీ ఎక్కడన్నా పాపం చేస్తుండొచ్చునా, మనసులో ఏమన్నా అనుకుండొచ్చునా అని వాళ్ళు పిలిపించి పవిత్రపరిచి అరుణోదయంగానే లేచి, బాధ్యత చూడండి, అరుణోదయం కాడ లేచి ఏం చేస్తుడు? ఒక్కొక్కరి నిమిత్తము బలులు అర్పించుకుంటూ వస్తుంది. ఒక తండ్రి బాధ్యత. మనమేం అర్పించాలి? ఆయన బలులు అర్పించి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడున్న తండ్రుల పని ఏం చేయాలి? అరుణోదయకాలు లేచి ఏం చేయాలి? ఇరిగి నలిగిన మనసు, ఇరిగి నలిగిన హృదయం ఏం చేయాలి? అర్పిస్తూ నీ జివ్వ ఫలాన్ని దేవునికి అర్పించాలి. తండ్రి, నా పిల్లలు వాళ్ళు మంచిగా పెరగాలి. ఎంతమంది పిల్లల గురించి ప్రార్థన చేస్తుంటారండి తండ్రులు? చల్లులు చేస్తారు. తండ్రి ఏదో అడావుడిగా, ఏదో పరుగున ఏం చేస్తారో, వీళ్ళకి టైం కూడా ఉంటుందో ఉండదో, ఎప్పుడు పండుకుంటారో తెలియదు, నైట్ వచ్చి ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు. మీరు గమనించండి, ఫాదర్స్ తండ్రులు ఇచ్చిన పాత్రలో 99% 1% ఎక్కడుండో మహానుభావులు, కానీ 99% ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు. నేను యోబు లాంటి తండ్రులు ఉన్నారంటారా? నా పిల్లలు కూడా మనసులో ఉండి పాపం చేసిరమని పవిత్రపరచుకొని వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని పవిత్రపరిచి అరుణోదయం కాళ్ళు లేచి వాళ్ళకు చెప్తురా, లేకపోతే తాగొచ్చిన కొడుకుతో గొడవ పెట్టుకొని తిట్టుకొని మొత్తం మాట్లాడకుండా దూరం అయిపోతురా? వాళ్ళ గురించి ఏం చెప్తుండండి? దహన బలులు అర్పిస్తుండండి, బలులు అర్పిస్తుండే. తండ్రి ప్రార్థనా జీవితం, తండ్రి భక్తిగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా భక్తులు అయిపోతారండి. అలా ఎలాంటిది ఇబ్బంది లేదు. తండ్రులో ఇదే. అందుకనే పెద్ద పెద్ద పాస్టర్ల పిల్లలే భ్రష్టులు అయిపోతురు. మొత్తం పాస్టర్ల పిల్లలే భ్రష్టులు అయిపోతురు. ఎందుకంటే వీళ్ళు పిల్లలను ఖండించి చెప్పలేరు.
భార్యను ఖండించి చెప్పుకోలేరు. అమ్మగారిని చూడగానే నాకు దద్దరం పుచ్చుకుంటుంది, అయిపోద్ది. చాలామంది మ్యానిపులేట్ చేస్తారు మొత్తం భర్తలను, పాస్టర్లు ఏం చేస్తారు, పాస్టర్లు మాకు భయపడే దినాలు వచ్చినాయి మొత్తం. అందుకనే కలికాలం అంటారు కదా, పోయే కాలం వచ్చింది ఇదే. అందుకనే మొండం మారుతుంది అన్నమాట. ఖచ్చితంగా ఎలా ఉండాలి, నీ బట్టలు, నీ కట్టు, నీ ఆలోచన, నీ తీరు, ప్రతిదీ పర్ఫెక్ట్గా సరి చేసుకోవాలి. భర్త భార్య విషయంలో, పిల్లల విషయంలో, అన్నింటిలో ఖచ్చితంగా తేడాలు ఉంటే ముఖం మాటం లేకుండా చెప్పాలి. అమ్మటే అమ్మో బిడ్డ బాధపడతాం, కొడుకు బాధపడతాం, నువ్వు ఇప్పుడు అమ్మో అమ్మ అనుకుంటే వాళ్ళకి వంగరిగా దేవుని శిక్ష దేవుడు చూస్తున్నాడు. ఇలా ఏమాత్రం చెప్పకుండా భక్తికి లేకుండా పెంచిన పిల్లలు భ్రష్టులు అయిపోయారు. ఎవరు చెప్పండి బైబిల్లో? ఏం చెప్పాలి? ఆయన చాలా భక్తుడే, ఎప్పుడు దేవాలయంలో ఉంటాడు మనోడు. ఏం చెప్పలే, పిల్లలు మాత్రం వ్యభిచారాలు అయిపోయారు. ఎవరు? సమూయేలు గ్రంథము. ఏలి కొడుకులండి, ఏలి కొడుకులు ఎప్పుడు భక్తి. ఏం చేసిండు? ఈయన పొద్దున్న లేచి ఏం చేస్తున్నాడు? అరుణోదయమును లేచి, ఆయనకు ఆజ్ఞలున్నాయి ఏలికి, ధర్మశాస్త్రం ఉంది ఏలికి. ఈయనకు ధర్మశాస్త్రం లేదు యోబుకు. ఈయన ఏం చేస్తున్నాడండి? పిల్లల కోసం అంగలారుస్తుండు, పిల్లల కోసం. ఈయన ఒక బాధ్యత గల తండ్రి పాత్ర 100% పోషించిన కనుకనే అన్ని పోయినా, అందరు చచ్చిపోయినా మళ్ళీ అందరూ వచ్చారు. మళ్ళీ 7 మంది కొడుకులు వచ్చారు, మళ్ళీ 3 కుమార్తెలు వచ్చారు. ఆ దేశం మంది అంతటా అంత సౌందర్యవతులు ఆ దేశమంతతో లేరట. మరి యోబు గారికి మళ్ళీ ఎంతమంది పుట్టిరు, ఎంతమంది చచ్చిపోయారు, అంతమంది వచ్చిర్రు. 7 మంది కొడుకులు వచ్చారు, 3 కూతుర్లు వచ్చారు. ఆస్తి మాత్రం డబల్ వచ్చింది. ఆస్తులు మాత్రం డబల్ వచ్చినాయి, పోయినాటికి మళ్ళీ డబల్ వచ్చినాయి. పిల్లలు మాత్రం డబల్ రాలే. 7 మంది కొడుకులు వచ్చిర్రు, అదే 3 కుమార్తెలు వచ్చిరు. అంటే అలాంటి ఆ ముగ్గురు స్త్రీల గురించి ఏమన్నాడు కన్నా, అలాంటి సౌందర్యవతులు ఆ 3 కూతురులాగా ఒక్కరు కూడా లేరట ఆ దేశమందంతటా. మీరు గమనించండి. 7 మంది పోయిరని బాధపడ్డా, ఏడ్చిండా, దేవుని నిందించిండా? ఏంది ప్రభువా నాకు ఇంతమంది కొడుకులు, మంచి 10 మంది సంతానం ఇచ్చినావు, ఎందుకు నా పిల్లల్ని పొట్టబెట్టుకున్నావు అన్నాడా? మనమైతే పుట్టుకొని నిందిస్తాం. కానీ ఆయన ఒక్క మాట కూడా అనలే. ఆయన భక్తికి దేవుడు ఏమైపోయాడు? ఇచ్చేసింది. నీలాంటి వాడు కావాలి. అందుకనే 42 అధ్యాయాలు గ్రంథంలో పొందుపరుచుకొని మొత్తం ఆయన జీవితాన్ని రాయించుకొని గొప్పగా ఉన్నదండి. మీరు గమనించండి, గొప్పగా రాయించుకోండు. ఆలోచించండి. సమూయేలు గ్రంథం రండి. మొదటి సమూయేలు గ్రంథము. తండ్రి బాధ్యత మరిచిన తండ్రి గురించి చెప్తున్నా. బాధ్యత కలిగిన తండ్రి ఎవరు? యోబు. బాధ్యత మరిచిన తండ్రి ఎవరు? ఏలి. బాధ్యత మరిచిన తండ్రి ఎవరు? ఏలి. బాధ్యత కలిగిన తండ్రి ఎవరు? యోబు. ధర్మశాస్త్రం లేకున్నా కూడా ఆజ్ఞలు పాటించి అంత గొప్పగా దేవునికి విధేయుడిగా దేవుని చేతనే శబాష్ అనిపించుకున్న వ్యక్తి ఎవరు? యోబు. ఏంట్రా ఇన్ని ధర్మశాస్త్రం ఉండి అందరికీ ఇశ్రాయేలుకు మంచిగా ఉండి బుద్ధి చెప్పినోడు, నీ పిల్లలు ఇంత భ్రష్టులు అయిపోయారు, చచ్చిపోతామని సమూయేలు గారి ద్వారా చెప్పించింది ఎవరికి? హెచ్చరికలు. ఏలితో దేవుడు మాట్లాడు తెలుసా? ఏలితో మాట్లాడు. ఎందుకంటే నీ కుటుంబం పతనం అయిపోయింది. దుర్మార్గులురా నీ కుమారుడు. దేవాలయం దగ్గరకు వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేస్తారు నీ పిల్లలు. ఏమైంది? నీ మంద దృష్టి వచ్చేంత రాక మునిపే ఇచ్చిన కంటికి చూపు, చెవికి వినికిడి, నీ పాదాలకు నడుకున్నప్పుడు నీ పిల్లల్ని ఎందుకు క్రమశిక్షణలు పెట్టుకోలే? ఇప్పుడు నా కళ్ళకు మందగించినాయండి, నా కాలుకు నడక ఆగిపోయిందండి, నడవలేకపోతున్నా. స్థూలకాయ పెరుగుతుందండి, బాగా పొట్ట తండేస్తుంది. బాగా స్థూలకాయ అంటే బాగా వెయిట్ పెరుగుతాడు. అందుకే వెనుకకు పడి మెడిగిరి చచ్చిపోతాడు ఆయన. సాగు కూడా భయంకరంగా ఉంటుంది. ఏలిది కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఆరంభం చాలా సూరత్వమే ఆరంభంలో, తర్వాత వరస్ట్. ప్రయోజనం ఏంటి? భక్తి 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 దేవుడు 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 కొత్తలోనా? మరి పోయేటప్పుడు చూస్తే ఎక్కడ దేవుడు ఏం కథ? అంతే. అందుకనే బైబిల్లో కార్యారంభం కంటే కార్యాంతం మేలు. అంతం సూపర్ ఉండాలి. ఆరంభంలో ఒడిదొడుకులు, చిన్నపిల్లగాడు నడుతుంటాడు, పడిపోతుంటే నడుతాడు, బాగానే ఉంటుంది. వానికి కాలుకు బలం,
చేతులకు సత్తువ, కాళ్ళకు ఎముకలకు బలం అన్నొస్తే పరుగులు తీసుకుంటూ వస్తాడు. అలాగనే పడిపోయిన వాడే 50-60 కిలోల బస్తా వేసుకొని ఎత్తుకొని పరుగులు ఎత్తుంటాడు యవ్వనుడు. యవ్వనులకు వారి బలము అలంకారణము. అలంకరణ అంటే అలంకరించుకుంటారు. యవ్వనస్తులకు ఏంటి బలం ఏమైపోద్ది? అలంకరణ. ఒకప్పుడు పడ్డోడే, కానీ ఆయన ఏమైపోయాడు? నిలబడి అనేకులను నిలబెట్టినట్టుగా ఉండాలి. మీరు గమనించండి, చక్కని విషయాలు. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు తెలుసు, అన్నగారు ఏడుస్తుంటారు, మొరపెడుతుంటుంది. అన్న ఎల్కానా, పెనన్న. అన్న పెద్దది భార్య, పెద్ద భార్య. తర్వాత పిల్లలు. ఇశ్రాయేలుకు ఉన్నది ఏంటంటే సంతాన వృద్ధి అనేది కావాలి ఖచ్చితంగా. వంశం పోకూడదు, ఖచ్చితంగా వంశం అనేది ఉండాలి. మరి ఎలా? నేను గుడ్డాలు అంటే నాకు పిల్లలు అవుతారే, ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి, పరిస్థితి ఏంటి అనేది మరి ఏమనుకురు ఏంటో. కానీ మొత్తం మీద అయితే పెళ్ళి అవుతుంది, 2వ పెళ్ళి అవుతుంది. ఎల్కానా చాలా పర్ఫెక్ట్ మ్యాన్ అండి. ఆయనలో చాలా మనోవేదనతో గురై ఏడుస్తుంటే ఏమంటాడు ఎరికైనా? ఓదారుస్తూ ఏ భర్త ఏ భార్యకు చెప్పని మాట చెప్పిండి. ఏమన్నాడు ఎరికైనా? అన్నా, ఎల్కానా వచ్చి, అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? అదేదో తిట్టి నిన్ను గాయపరిచి గొడ్రాలని ఇదేదానని ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే ప్రియమైన వాడను నేను కానా? ప్రియమైన వాడను నేను కానా? 10 మంది కుమారులు ఉంటే నీకు అంతనా? నన్ను ప్రేమిస్తున్నావు కదా, అది చాలు. నేను కదా నిన్నేమన్నా నిందించాలని, నిన్ను బాధ పెట్టాలి? ఎందుకమ్మా నువ్వు మనోవ్యాకుల పడుతున్నావు, వేదన పడుతున్నావు, మూలుగుతున్నావు, తిండి తినకుండా? ఎందుకు ఈ బాధ ఏంది అసలు? అనవసరంగా దాన్ని తీసుకొచ్చి నాకు కట్టబెట్టావు. అది పిల్లలైంది, లోబడి ఉండవలసింది నీ మీద ఏపుక తింటుంది. అసలు ఇవన్నీ నేను గమనిస్తున్నా. పిల్లలైనా కూడా ఆమె వైపు తిరుగుతున్నాం అనుకుంది, కానీ గమనించిండు. ఎల్కానా చాలా మంచి వ్యక్తి. చూసి ఆమెను దూరం పెట్టి దగ్గర తీసుకుని, దూరం పెట్టిందంటే ఆ పాత్ర సరే ఆమె చూస్తున్నాడు, కానీ మిక్కిటిగా ప్రేమించేది అన్ననే. ఈమెకు సాధువైన మంచి గుణం, మంచి ప్రవర్తన, చాలా చాలా ఇదిగా ఉన్నది. చూస్తున్నాడు, వద్దమ్మా ఏడవకొని బాధ పెట్టుకున్నాడు. ఓదార్స్తున్నా కూడా ఓదార్పు ఎంతగానో. నాకు ఖచ్చితంగా కుమారుడు కావాలిగా, నా పోరాటం దేవునితోనే చేస్తాను అనుకుందిగా. నా పోరాటం ఎవరితో కాదు, భర్తతో కాదు. నా భర్త చాలా మంచి వ్యక్తి. పోయింది, మనవి చేసుకుంది. ఆ మనవికి ప్రతిఫలంగా గర్వఫలం పొందుకుంది. ఆ పొందుకున్న తర్వాత ఒక కుమారుడు. 1వ అధ్యాయం మొత్తం చదువుకోండి, దాని మీదనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అవుతుంది కనుక నేను చెప్పట్లేదు. ఎక్కువ అయితే కనుక ఓ కుమారుని పొందుకున్నది, దేవుడు ఇచ్చేసిండు. పొందుకున్నది పాలు విడిచిన వెంటనే ఆయన తీసుకొచ్చి దేవాలయం వదిలేసి వెళ్ళిపోద్ది. పాలు విడిచిన తర్వాత ఇక మళ్ళీ గర్భం ధరించి 9 మాసాల వరకు అక్కడనే ఉంటుంది. ఆ మందిరానికి వెళ్ళదు. నేను పాలు విడిచిన తర్వాతనే వెళ్ళి ఇక దేవుని మందిరంలో ప్రతిష్ఠించి అక్కడనే వదిలేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మీరు గమనించండి, నిర్ణయం తీసుకొని భర్తకు చెప్పినా కూడా భర్త కూడా సపోర్ట్ చేస్తాడు. ఇక నా నిర్ణయం లేదా, అసలు ఇక నువ్వు అనుకో, నువ్వే చేసుకుంటావా? భార్య మాట అసలు పక్కకు దూయడండి. మళ్ళీ ఆమె కొడుకులు పుడతారు, మళ్ళీ బిడ్డలు పుడతారు, మళ్ళీ 6 సంతానం వస్తుంది. బిడ్డలు అవుతారు, 4 కొడుకులు పుడతారు. ఆమెకు ఆ కింద 1వ అధ్యాయం మనం చదువుకుంటే అవన్నీ వస్తాయి. మీరు గమనించండి. మనం ఏలి కొడుకుల గురించి చూద్దాం. ఇక 2వ అధ్యాయం. ఒక ఎల్కానా సక్సెస్ఫుల్ అయిండు, ఒక అన్న సక్సెస్ఫుల్ అయిండు. గర్భంలో పడినప్పటి నుంచి వెళ్ళి ప్రార్థనా జీవితం, మంచి మాటలు, బిడ్డ ప్రార్థన వినుకుంటూ, మంచి మాటలు వినుకుంటూ పెరిగిన మహనీయుడు ఎవరండి? సమూయేలు. తల్లి గర్భంలో పడింది మొదలుకొని బయటకు వచ్చి తల్లి ఏం చేస్తుంది చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే వింటున్నాడు, చూస్తున్నాడు. తల్లి గర్భంలో పడింది మొదలుకొని పుట్టి భూమి మీదకి వచ్చిన కాంచెల్లి సమూయేలుకి ఏం జరుగుతుంది? బోధ. దేవుని మాటలే తప్ప చెడు మాట విన్నది తెలియదు. పాపం చెడు మాట ఉచ్చరించింది తెలియదు. మన బిడ్డలు కూడా అబద్ధాలు ఎందుకు వస్తాడు? ఎక్కడా గర్భంలో ఉన్నప్పుడు బిడ్డలు ఉన్నప్పుడు మన అబద్ధాలు ఆడతాడు, టక్కున అబద్ధం ఆడతాడు. ఎందుకైనా నువ్వు నేర్పించిందే. వాడు మెమరీ కార్డ్ లాగా మంచిగా సిప్ ఇందులో పెట్టుకుంటాడు. తెలుసా? మరియా వందనం వచ్చిన వినగానే ఏమైపోయింది? యోహాన్ గారు ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఎవరు? యోహాన్ గారు. మరియా వచ్చింది, అప్పటికే 6 నెలల గర్భవతి. ఎవరు? ఎలిజబెత్. కొండసీమలో ఉంటుంది, నివసిస్తుంటుంది. గొడ్డాలనే ఈమెకు నింద బాగానే ఉంటుంది, ఈమె గొడ్డాలే ఉంటుంది పాపం. కానీ దేవుడు దర్శించి మరి ఏలియాయు శక్తియు ఆత్మగలవాడై రావాలని దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారంగా ఈయన వస్తాడు. అభయ తరగతిలో ఈయన చేరి అప్పుడు మందిరానికి వెళ్ళి ధూపము అభయ తరగతిలో ఈయన వెళ్తాడు.
అప్పుడు దేవదూత రావడం, గబ్రియేలు అతనితో మాట్లాడడం, ఆ సందర్భం అంతా లూకాసు వార్తలో ఉంటుంది. నేను చెప్తున్నా, జస్ట్ మీకు పరిచయం చేస్తున్నా, మీరు గమనించండి. వెళ్ళి మాట్లాడుతుందండి. వందనం వచనం వినగానే, మరియా నీ వందనం వచనం వినగానే నా గర్భంలో శిశువు, వందనం వచనం నీ శుభవచనం వినగానే, మరియా నీ వందన శుభవచనం వినగానే నా గర్భంలో శిశువు. అరే పిండ దశలో ఉందండి బిడ్డ, పిండం అండి, అప్పుడే రూపుదిద్దుకుంటుంది. మంచేదో చెడేదో. మీకు ఒకటి తెలుసా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకటి బోధిస్తుంటాడు అభిమన్యునికి, సుభద్ర నిద్రపోద్ది. అది కూడా కొంచెం తెలుసు నాకు. సుభద్ర నిద్రపోతుంటుంది, ఈ మొత్తం చెప్తా ఉంటాడు. ఏది సుభద్రకు చెప్తా ఉంటాడు, ఎలా జరుగుతుంది ఏం కథ అని. అభిమన్యుడు వింటుంటాడు, సుభద్ర కడుపులో వింటున్నాడు అని వాళ్ళు చెప్తుంటారు. అది అభిమన్యుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రాడు, ఆ మాయలో నుంచి వెళ్ళి పద్మవ్యూహం గురించి మొత్తం అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం కథ అని. అతడు సయంధవుడు వచ్చి అభిమన్యుని చంపేస్తాడు. అభిమన్యుడు చచ్చిపోతాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తప్ప తిరిగి రావడం తెలుసు. వెళ్ళడం చెప్పిండు శ్రీకృష్ణుడు. ఊకొట్టేది సుభద్ర కాదు, ఊకొట్టేది అభిమన్యుడు అని చెప్పుకుంటూ రాలు. నాకు తెలిసినంతవరకు బైబిల్ నుంచే కాపీ చేసిన అనుకుంటా నేను అవన్నీ. ఎందుకంటే అవి పుక్కిట పురాణాలు, అవి అంతగానే కాదు, బైబిల్ నుంచే వచ్చింది. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, తల్లి గర్భంలో ఉండగానే 6 నెలల బిడ్డ రూపుదిద్దుకుంటుంది. పిండ దశలో ఉన్నాడు. శుభవచనం వినగానే ఏమైపోయింది, అది మంచి వచనమా చెడ్డ వచనమా? శుభశ అంటే ఏమనుకుంటాడు, బిడ్డ తెలుసుకొని గంతులేస్తున్నాడంటే మీరు గమనించండి. అందుకనే ఆ బిడ్డ కూడా చక్కగా ఎదిగిండు, చూద్దాం. ఇక్కడ రండి, 2వ అధ్యాయం సమూయేలు గ్రంథము, 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయము 22వ వచనం. ఏలి బహువృద్ధుడు ఆయను ఇజ్రాయెల్లో తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షము గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో ఏమంటాడు, వచ్చిన స్త్రీలతో స్నేహించుటయు అను మాట చెవున పడగా వారిని పిలిచి 12వ వచనం చూడను, అంతకుముందు ఉంటుంది చూడు. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఏం చేసినాట? యోబు కుమారుల గురించి, కుమార్తెల గురించి చెప్పవాలే. ఏలి కుమారుల గురించి చెప్పబడింది. మిక్కిలి దుర్మార్గులట. వ్యభిచారమా ఏంటండి? ఒక దైవజనుడు పిల్లలే అంటే ఆ పిల్లలను చూసి ఏం చేస్తారు? ఎలా అవుతారు? విశ్వాసులు మంచిగా ఎదుగుతారు, విశ్వాసులు కూడా భ్రష్టులు అయిపోతారు. కుటుంబం అనేది పటిష్టంగా ఉండాలి, తెలుసా? మరి ఏలి దగ్గర పెరిగిన సమయాలు గొప్ప ప్రవక్త అయ్యిండు. ఏలి కుమారులు 2 చచ్చిపోయారు, తెలుసా? 2 క్రూరాతి క్రూరంగా చచ్చిపోతారు. ఏలి కూడా చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోతారని కూడా చెప్పింది కూడా సమయాలే. ఏలికి బతుకున్నప్పుడు చెప్తాడు, మిక్కిలి దుర్మార్గ పనులు చేసినట్టండి. మిక్కిలి దుర్మార్గులట. యెహోవా దృష్టికి మిక్కిలి దుర్మార్గ పనులు చేసినట్టే ఇలాంటి వాళ్ళని ఉంచాలా తుంచాలా? ఏం చేసినా పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోపొని నడిచేటప్పుడు ధర్మశాస్త్రంలో దిశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాటలను ఏమైనాయి? నేర్పలేదా? ఏలి నేర్పలే. మరి ఏలి భార్య ఫెయిల్యూరు, పిల్లలు నాశనం. ఏం లాభం అండి? ప్రయోజనం ఏంటండి? ప్రయోజనం ఏంటి చెప్పండి? కుటుంబ వ్యవస్థే భ్రష్టు పట్టిపోయింది. దైవభక్తుడని చెప్పుకుంటూనే ధూపమేస్తూ అర్పణలు ఇస్తూ అన్ని చేస్తున్న ఏలి పిల్లలే ఇంత భ్రష్టులు అయిపోతే ఈనాడు పాస్టర్ల పిల్లలు తక్కువ తింటురా? మీరు గమనించండి. వాళ్ళ వేషాలు, వాళ్ళ కథలు, వాళ్ళ లగ్జరీ జీవితము, వాళ్ళ కథలు ఎట్లా ఉన్నాయి మీరు గమనించండి. ఇస్తున్న కానుకలు మొత్తం చెరిడ ఇచ్చలకు కోరికలు మొత్తం ఖర్చు పెట్టుకుంటారు. లగ్జరీ జీవితాలు అనుభవిస్తున్నారు మొత్తం. ఒక ఆమె పాట పాడుతుంది, ఆమె పేరు వైజాగ్ బ్యూటీ అట. ఇస్సాకు లాంటి ఆయన కోసం ఎదురు చూస్తున్నాట.
ఆ కనుబొమ్మలు ఏంటి, ఆ లిప్టిక్ ఏంటి, దౌర్భాగ్యాల నీకు ఇస్తాకులు అంటే ఆయన వాని గురించి ఎదురు చూస్తుందట. ఈ మాట రేపుకమాట ఎక్కడ ఉన్నది, ఎదురు చూసిరేంటి, ఈ పాటలేంటి, ఈ వేషాలేంటి. ఆ తండ్రి అసమర్థుడు, బిడ్డను ఖండించలేడు. ఖండించలేని తల్లిదండ్రులు కానీ ఏలిలాగానే పోతారు వీళ్ళందరూ. ఏ తండ్రి అయితే ఏలిలాగా అసమర్థుడుగా ఉంటే అటు భార్య పనికి రాకుండా అయిపోద్ది, ఇటు పిల్లలు కూడా పనికి రాకుండా అయిపోద్ది. అన్ని చరిత్రలో ఎందుకు రాయబడ్డది? ఎక్కేనా బుద్ధి తెచ్చుకొని అలాగా మనం చేయకుండా ఉండాలనే. ఉట్టినే చెప్పలే, ఒక తండ్రి పాత్రను పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. తండ్రి పాత్రలో ఫెయిల్ అయిపోతే ఏమైపోతాడు? పోతాడు. ఏలిపోయినా పోలేదా? చచ్చిపోయినండి. స్థూలకాయ బాగా పెరిగి మెడ వెనకకు పడి మెడ ఇరిగి చచ్చిపోయి 2 కుమారులు చచ్చిపోయారనే వార్త వినగానే చచ్చిపోతాడు. మిక్కిలి దుర్మార్గ పనులు చేసి వ్యభిచారం చేస్తారు. ఇంతకంటే భక్తి ఉండదా? ఆ అర్పణ తీసుకు పొంగుతుండగానే మాంసపు ఏంటిదంతా తిండి పిచ్చి. క్రైస్తవులకు తిండి పిచ్చి అసలే ఉండకూడదు. గొంతుకు కత్తి పెట్టుకోరా అన్నాడు తెలుసా. తిండి పిచ్చి అనేది ఉండదు. నీ పిచ్చి ఏంటంటే పరలోకం, నీ పిచ్చి భక్తి. దేవుడు 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 భక్తి పరలోకం అంతే. అదొక వ్యసనంగా మారాలి. తినడం ఒక వ్యసనం, అంటే ఈ లోకంలో అనుభవించడం వాడుకగా మారిపోతే, శరీర క్రియలను ఏతూ చేసుకొని భయంకరంగా భ్రష్టులు అయిపోతే మనం పరలోకం వెళ్ళము. ఆ తండ్రి పాత్రలో ఫెయిల్యూర్. తగుమాత్రం ఉండాలి. వస్త్రధారణలో అన్నిటి మామూలుగా ఉండాలి, అంతే. అవసరం లేదు. అలా కోరికలు పెంచేటట్టుగా మనం ఉండొద్దు. అన్ని విషయంలో మాదిరిగా ఒక తండ్రి ఉండాలి. అంత మందదృష్టి వచ్చేసి ఈ చెవున పడగానే అప్పుడు మందలిస్తే వాడు ఉంటాడా? బాలుని నడవలసిన త్రోవన నడితే ఏమైపోతాడు వాడు? నీ దగ్గర ఎదిగినోడేమో దేవుని భయభక్తుల్లో బెదిగిండు, నీ గర్భాన పుట్టిన పిల్లలు భ్రష్టులు అయిపోయింది. ఇది ఎక్కడి న్యాయం? ఆయన ఏం చేసాడు? తల్లి గర్భములో పడింది మొదలుకొని ప్రతిష్ఠింపబడిన వాడు వచ్చిండు, గొప్పగా ఎదిగిండండి. సమయాల జీవితం చూడండి. తల్లి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయింది, అంతే. అన్న వదిలేసి వెళ్ళిపోయింది మందిరంలో. ఏలి దగ్గరనే, ఏలి కుమారుతో ఉన్నాడు, వాళ్ళు మందిరంలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలే. ఏలితో మాట్లాడు బంద్ చేసింది దేవుడు. ఈ బాలుడితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. అంటే మన భక్తి, మన పిల్లలు ఏమై ఉండాలి? భక్తిలో పెరిగితే మంచిగా దేవుడు వాడుకుంటాడు. ప్రియులరా, వాడుకుంటాడు. మరి ఎలా ఉండాలి? మనం అలా పెంచాలి. ఒక యోబు చాలా గొప్ప వ్యక్తి, ప్రార్థనా జీవితం కలిగి పెంచుకున్నాడు తెలుసా. ఇక్కడికి వచ్చే వరకు ఏమైపోయాడు? సఫలం కాలే, విఫలమైపోయాడు మొత్తం. ఇశ్రాయేలుకు గొప్పగా ఉండవలసిన వ్యక్తి ఇదైపోయాడు. సమయలు మాత్రం గొప్పగా ఎదిగిన వ్యక్తిగా మనం చూడగలం. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకని మీరు గమనించండి. 3వ అధ్యాయం, ఇందులోనే 3వ అధ్యాయంలో చూడండి. సమయలు గ్రంథం, మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమయలు యెహోవాకు, ఏలి యొద్ద యెహోవా పరిచర్యకు చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమైన అరుదు, ప్రత్యక్షముగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కనులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునిపే సమయలు దేవుని మందసమున పరిచారకుడండి. గొప్పగా మారిపోయింది, గొప్పగా జీవించిందండి, చాలా గొప్పగా. అందుకని ఇదిలో 8వ అధ్యాయంలో చూసినా, 12వ అధ్యాయంలో చూసినా చాలా గొప్పగా ఈయన, నేను బాల్యం మొదలుకొని వృద్ధుడ వరకు నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నానో చూసుకోండి అని ఇశ్రాయేలుతో అందరితో సాక్ష్యం పొందిన వ్యక్తిగా మనకు సమయలు కనిపిస్తాడు. సమయలు మనకు కనిపిస్తాడు. ప్రియమైన దేవుని వారు మీరు గమనించండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునకు వలె, ప్రభువునకు మీ తల్లిదండ్రులకును, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు
చూడండి, మీకు మేలు కలుగున్నట్లు మీ తండ్రిని అంటే తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో పాటిస్తురా క్రైస్తవులు? మరి ఏమవుతుంది చూడాలి. ఆజ్ఞలలో, ఇది వాగ్దానములలో, ఆజ్ఞలలో ఏదట? మొదటి ఆజ్ఞ. మరి మొదటి ఆజ్ఞ మరి పాటిస్తురా? మీరు ఒకసారి ఆలోచించండి. మొదటి ఆజ్ఞలలో మనం పాటించే స్థానంలోనే ఉన్నామా? పాటిస్తే మనకేమొస్తుంది? పరలోకం వస్తుంది. తండ్రుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అది ధర్మమే. పిల్లల్ని ఏం చేయాలి? ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ పిల్లలకు పాటించమని చెప్పి మనం పాటించకపోతే మన దేవుడు పర్వాలేదు అనుకుంటాడా? కొడుకా నువ్వు పాటించు నేను ఎట్టేను ఉంటా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? తండ్రి నువ్వు పాటించు నేను ఎట్టేనే ఉంటా అంటే ఒప్పుకుంటాడా? ఆ కింది వచ్చిన సమయాల గ్రంథంలో ఆ 2వ అధ్యాయంలో కింది వచ్చిన 2 కొడుకులు చచ్చిపోతారు. ప్రయోజనం ఏంటి? తండ్రి ఏంటి? అసమర్థత కోసం అసమర్థత తండ్రులున్న వేస్ట్ కుటుంబం కట్టబడదు తెలుసా? అసమర్థత తండ్రులు ఉంటే ఫాదర్స్ డే ఒక దినాన్ని జరుపుకోవాలి గొప్పగా అని ప్రపంచం పెట్టుకుంది. కానీ మీరు గమనించండి, కుటుంబంలో అమ్మ నా కొడుకు అండి, నాకు మంచి విధేయుడండి, ఒక ఇస్సాకు వలె అబ్రహాముకు తండ్రికి అబ్రహాముకు ఒక ఇస్సాకు ఎలాగైతే లోబడిండో చంపాలనుకున్నా కూడా కిమ్మనకుండా వెళ్ళిపోయింది, తండ్రికి లోబడ్డాడు. అది విధేయత. అంటే తల్లిదండ్రులకు విధేయత చూపాలి, మేలు కోరుకోవాలి. ఇప్పుడు పిల్లల మేలు తల్లిదండ్రులు కోరుకుంటారు కదా, కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమైపోయారు? స్వార్థపరులు అయిపోతుంది. అట్లా కాదు. ప్రభు శిక్షణలో, ప్రభు బోధలో వారిని పెంచాలి ఖచ్చితంగా. వాళ్ళ పిల్లలకు కూడా కోపం రేపకనుడు కింద, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షణలో, ప్రభు బోధలో వారిని పెంచాలి. ఎంతమంది పెంచుతారు? ఒక్కరోజు వచ్చేది కాదు, ఒక్కరోజు అయిపోతే వచ్చేది కాదు. ఈ సాధన ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. ఈ భక్తి సాధన అనేది ఫాదర్స్ డే అని లోకమంతా జరుపుకుంటుంది. దేవుడు ఎప్పుడు చెప్పిండు, తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అర్ధాయుష్ అనేది నీకు రాకుండా ఉండాలి అంటే, దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నా ఆజ్ఞలని పాటించు. ఎవడు పాటితే కనుక ఎక్కడ చూసినా శ్రద్ధాంజలి అని ఏం చెప్తారు? యవనస్తుల పెక్సులు మొత్తం నిలుస్తున్నాయి, మొత్తం యవనులు మొత్తం నిర్వీర్యం అయిపోతారు. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. ఎవరు లేక, దిక్కుమొక్కు లేక, ఆదరించే వారు దిక్కు లేక, యవన కాలంలో పిల్లలు చచ్చిపోతే వీడు ముసలోడు అయిపోయినాక వీనికొకడు లేక వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళ సాగు కూడా కుక్క సావే కదా. తల్లిదండ్రుల సాగు మంచిగుంటుందా? కడపార కన్నా ఓకే, కన్నంగా వాడు చచ్చిపోతే నీకు ఆదరించే దిక్కువాడు చెప్పు, నీకు కూడా ఉన్నా కూడా లేనట్టే అయిపోయాయి. పరిస్థితి ఏంటి? కరెక్ట్గా దేవుని వాక్య ప్రకారంగానే జీవించాలి, దేవుని వాక్య ప్రకారంగానే బతకాలి ఖచ్చితంగా. దేవుడు చెప్పినట్టుగా ఒక యోబులాగా పిల్లలను ఎలా గొప్పగా అంగలారుస్తూ ఏడ్చుకుంటే ఎలా ఉండాలో, పెంచాలో మనం చూడవచ్చు. ఒక అన్న గొప్పగా పెంచింది, ఎలకాన కూడా మన భార్యకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది, మొత్తం భార్య భర్తలు. మీరు గమనించండి, ఎందుకంటే దేవుని వాక్యం అనేది కుటుంబాల్లో ఉంటేనే మన కుటుంబాలు ఎదుగుతాయి ఖచ్చితంగా. దైవికమైన కుటుంబంగా ఇక్కడనే తీర్చిదిద్దబడితేనే ఉంటాయి. ఎందుకంటే అన్నిటికీ ముప్పే మాదిరికరంగా లేని జీవితాలు కలిగి ఉంటే పరలోకానికి ఇబ్బందే, ఈ లోకంలో ఇబ్బందే, అన్ని రకాల ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. తలడొచ్చుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పి ఉన్నావు. అన్ని విషయాలు మాదిరిగా ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పించాలి. పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోకుండా ఉండాలంటే తండ్రుల మీద బాధ్యతలు పెట్టావు తండ్రి. ఆ బాధ్యతలో తండ్రి తప్పుకొని లోకంలో ఎన్నో బాధ్యతలు మోస్తున్నవాడు అసలైన బాధ్యతను, తండ్రి అనే పాత్రను పోషించకుండా, ఆ పాత్రకు న్యాయం చేయకుండా అర్ధాంతరంగా తమ జీవితాలు ముగించుకొని నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నట్టుగానే కనిపిస్తుంది. నాయన, అబ్రహాముకు ఆ పాత్ర ఇస్తే చక్కగా విజయవంతంగా పోషించాడు. ఇస్సాకు ఇస్తే ఇస్సాకు కూడా గొప్పగా పోషించాడు. అలాగే యాకోబు పోషించాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు అని అనిపించుకున్నకు ఏమాత్రం సిగ్గుపడినని మీరు అన్నారు. అయా వారసత్వంగా భక్తిని అందించారు.
నాయన అబ్రహాం ఇస్సాకు నిలబెడితే ఇస్సాకు యాకోబు నిలబెట్టాడు. అలా తండ్రి నిలబెట్టాలి. తరతరాల నుంచి వెళ్ళి కుటుంబాలుగా నిలబెట్టుకుంటా రావాలి అని తండ్రి మీ అనాది సంకల్పం అయితే, మీ సంకల్పాన్ని ఈ 66 పుస్తకాల్లో గ్రంథస్థం చేపిస్తే రాయబడిన మాటలు మనిషి హృదయం అనే రాతి పలకల మీద రాయబడిన మాటలు మనిషి హృదయం అనే మెత్తటి పలకల మీద రాయబడి గొప్పగా జీవించాలన్నది నీ నిబంధన సారాంశం. ఆ నిబంధన సారాంశాన్ని అర్థం చేసుకొని తండ్రి గొప్పగా బ్రతికి తండ్రి తండ్రిని సన్మానిస్తూ ఆజ్ఞలకు లోబడుతూ గొప్పగా తండ్రి లోకం వైపు చూడకుండా నీ వైపు చూస్తూ తండ్రి నీ ఆజ్ఞలను మా బ్రతుకులో తండ్రి నెరవేర్చి ఆ మహాలోకాన్ని చేరుకునేట్టు భాగ్యం, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ ఇంతసేపు ఆసక్తితో నీ బిడ్డలు విన్నారు తండ్రి. నిన్న వాక్యం వాళ్ళ హృదయంలో పదిలపరుచుకుని తండ్రి గొప్పగా తండ్రి నీ గురించి బ్రతికే మంచి తీర్మానాలతో వారికి ఇచ్చిన పాత్రలలో తండ్రి ఒదిగిపోయి నీ చేత శబాష్ అన్నట్టుగా తండ్రి నాయన అనిపించుకునేటట్టుగా ఒక యోబులాగా సాక్ష్యం తండ్రి నీ సన్నిధిలో పలికేటట్టుగా నీ బిడ్డలు భక్తిని పెంపొందించుకొని ఆ మహాలోకాన్ని పొందే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యమును నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్. అందరికీ ప్రార్థన.